ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతిభిశ్రీదసాదనాం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిచ్ఛవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఈవేళ కవితా వేదిక యొక్క 26వ సమావేశం, ఏప్రిల్ 17, 2024. ఈవేళ శ్రీరామనవమి. కవితా వేదిక సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జూమ్ కార్యక్రమం సరిగ్గా జరగాలంటే తమ ముందు చదవబడిన కవిత గురించి చిన్న విశ్లేషణ చేయడము, తమ కవిత చదవడము, వచ్చే కథకులను వేదికపై కవులను వేదికపైకి ఆహ్వానించడము, మీరు కవిత చదువుతున్నప్పుడు తప్ప మ్యూట్లో ఉండడము, కేటాయించబడిన సమయ నిర్దేశాలను పాటించడము, మీ ముందు మీ తర్వాత వచ్చే కవి కవయిత్ర ఎవరో కార్యక్రమం చూసి గుర్తుపెట్టుకోవడము, మీరు చదవబోయే కవిత మీ సాహితీ జీవన సారాంశము 10 పంక్తులకు మించకుండా nakshatra1364@gmail.comకు ఏప్రిల్ 13లో పంపమని నేను అడిగాను. కవిత చదివేటప్పుడు ఏమీ అడ్డం రాకుండా జాగ్రత్త పడి సాధ్యమైనంత వరకు నెమ్మదిగా స్పష్టంగా అక్షరాలను పదాలను ఉచ్చరించండి. మీ కంప్యూటర్ సిస్టము నెట్వర్క్ చెక్ చేసుకొని స్పష్టమైన ఆడియో వీడియోతో మీ కవిత చదవండి. మీరు పంపిన కవితనే చదవాలి, వేరే కవిత ఆమోదించబడదు. కెమెరా స్థానం గురించి సూచనలు పాటించండి. ఈవేళ 15 మంది కవులు మన కవి సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు. నంబర్ 1 కిరణ్మయి రావుల గారు. వీరు ఆమె అనే కవిత చదువుతున్నారు. అరవల్లి శ్రీదేవి గారు పిచ్చుకమ్మ నీవెక్కడమ్మా అనే కవిత చదువుతున్నారు. మోహన్ దాసరి గారు కొంతకాలం అవుట్ ఆఫ్ కవరేజ్ అని అన్నారు. సుజాత గారు భ్రమలో బతికేస్తున్నామనే కవిత చదువుతున్నారు. కందాళే రాఘవాచార్యులు గారు మట్టిపిల్ల. లహరి ఎన్ గారు అనంతకాల నిరీక్షణ. డాక్టర్ బుల్సు గోపాలకృష్ణన్ గారు ఎందుకిలా. జావేద్ పాషా గారు అంతా మన మంచికే. లలిత భాస్కర్ దేవ్ గారు మరో వసంతం. కామేశ్వరరావు కొంపెల్ల గారు ఊసుల్ని మోసుకొచ్చిన వసంతం. వేణి కొలిపాక గారు జీవన గీత సీతారాముల కథ. కామేశ్వరి గారు ఆకుపచ్చని స్వప్నం. రంగారావు గారు శ్రీమన్ రామభద్రాచార్య గురించి వచన కవిత్వం చదువుతున్నారు. సత్యసురేఖ వరిగొండ గారు వెలుగు చిరునామా శీర్షికతో కవిత చదువుతున్నారు. డాక్టర్ లక్ష్మణాచార్యులు గారు మలిసంజల ఆత్మర్మథనం అనే కవిత చదువుతున్నారు. మీరందరికీ ఆహ్వానము. మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను కిరణ్మయి గారిని పరిచయం చేస్తాను. రావుల కిరణ్మయి గారు. రావుల కిరణ్మయి హనుమకొండ తెలుగు ఉపాధ్యాయుని, భాషోపాధ్యాయుని. కథా సంపుటులు ఔదార్యం, బొడ్రవుతూ, నవలలు జీవశ్వాస, పొన్నాగ పువ్వులు, బతుకు చిత్రం ఇప్పుడు ధారావాహికగా వస్తోంది నెచ్చలి వెబ్ పత్రికలో. సస్య, బాలగేయాలు, బాల సరళల శతకం, కవితలు, గజళ్ళు, బతుకమ్మ పాటలు, చైతన్య గీతాలు, నాటికలు, నానో కథలు, వ్యాసాలు, బుర్రకథ మొదలైన ప్రక్రియలో రచనలు. ఆవల కిరణ్మయ్య గారు, నేను మిమ్మల్ని కవితా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదే, మీరు వచ్చి మీ కవిత చదవండి. నమస్కారం సార్. నా కవితా శీర్షిక ఆమె. ఆమె వేకువ కిరణం ఆమెతో పోటీ పడి ఓడిపోతుంది. వినీలాకాశపు తారలే దివిటీలవగా సుషుప్తిలోనున్న జగానికి రంగవల్లుల శుభోదయమై అమాస చీకట్లను చీల్చిన సూర్యోదయానికి హారతి పడుతుంది. గూటి పక్షులు ఎగిరిపోతూ కిలకిలమని హృద్యంగా ఆమెకు
పలకరింపు కానుకలిస్తాయి. గమ్యమెరుగని నిరంతర పయనానికి సారథి తానై అందరి గమ్యాలకు ఆధారపు చిరునామా అవుతుంది. యుద్ధం లాంటి అశాంతికి శాంతి లేపనపు చందనం ఆమె. చిగురిస్తున్న ఆశలను కనురెప్పల్లో భద్రంగా దాచి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అంట్లుకట్టి హృదయక్షేత్రంలో కవాతు చేస్తుంది. నేడి పండి దోపిడులకు ఎదురొడ్డుతున్న విజేత చరిత ఆమెది. ఝాన్సీ రుద్రమ్మల వారసత్వం ఆమెది. తన ఉనికికి దర్పణమై మూడువార్చిన హరిత జీవనమై వాడిపోవడమన్నది మరిచిపోయి పరిమళ పారిజాతమై విరబూస్తుంది. ఆధునిక సాంకేతికత రెక్కలు కట్టుకొని గగనమందగా ఎగురుతున్న స్వేచ్ఛా విహంగం ఆమె. నవ వికాస జీవన చిత్రం ఆమె. ధన్యవాదాలు సార్. నా తర్వాత వస్తున్న కవయిత్రి గారు శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. వీరు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. 1976లో బీకాం ముగించి మరల చాలా ఏళ్ల తర్వాత అంటే 2014లో ఎంఏ తెలుగు, ఎంఏ సాంస్క్రిట్ చదివారు. సాధారణ గృహిణి. చిన్నప్పటి నుంచి వచనంలో భావ కవిత్వం వ్రాయటం అలవాటు. మంచి మంచి చిత్రాలకి స్పందించి పద్యాలు, కవితలు వ్రాయటం అలవాటు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం, పోతన పద్యాలు చాలా ఇష్టం. శ్రీనాథ కవి సార్వభౌములంటే ఇష్టం. ఎంఏ చదివాక సహాధ్యాయులు, మిత్రులే పద్య గురువులుగా వారి ప్రేరణతో పద్యాలు వ్రాయటం పట్టుబడింది. వీరికి ఇష్టమైన దైవం కృష్ణుడు. పద్యాలు రాయటం భావ కవిత్వం కాక ఆరాధ్యుని పైననే వ్రాయమని అన్న గురువుల ప్రోత్సాహంతో సాహసించి కృష్ణుని తలచి తమిళ తిరుప్పావైని తెలుగులో శ్రీమాలగా వ్రాసారు. తర్వాత ఎక్కడా ఆగకుండా వరుసగా శ్రీకృష్ణ కర్ణామృతం సీస పద్యాలలో, శ్రీదేవి స్థుతి కంద పద్యాలలో, శ్రీశ శతకం కంద పద్యాలలో, విరహిణి చిన్న చిన్న పద్యాలతో, కనకధారాస్తుతి వృత్తాలలో, శ్రీ సూక్తము కూడా వృత్తాలలో, భాష్య సహితంగా శంకర శతకము, శార్దూల మత్తేభాలలో, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిని ఆటవెలది పద్యాలలో అమ్మవారి అనుగ్రహంతో రాశారు. అంతేకాక శ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి ప్రత్యేక కృషి ప్రోద్బలంతో 100 వృత్తాలలో పద్యాలు రాయటం జరిగింది. సీతాయాం చరితం మహత్ అంటూ ఒక చిన్న వ్యాస రూపంలో విభిన్న దృక్పథంలో రాశారు. రోజు ఏదో ఒక అంశం పైన రాస్తుంటారు. ప్రస్తుతం శ్రీరామ కర్ణామృతం రాస్తున్నారు. ఇది వీరి రచనల వివరాలు. భజగోవిందం పద్య రూపంలో, వెంకటేశ్వర స్థుతి చిన్న పద్యాలలో తోచిన రీతిలో రాశారు. విరహిణి అని రాధ భావాలతో రాశారు. ఈ మధ్యన రాధికోదాహరణం అనే ఉదాహరణ లఘు కావ్యం 4 రోజుల్లోనే రాశారు. దానికి గురు కటాక్షమే కారణం అంటున్నారు. ప్రస్తుతం శ్రీమద్ రామాయణంని తెలిసిన రీతిలో స్నేహితుల ప్రోద్బలంతో అన్ని కాండలో రాయమంటే పద్యాలలో రాయాలని ఆరంభించారు. పద్యానంద లహరి, శంకరాభరణం, ప్రజ పద్యం, పద్యవారధి వారు నిర్వహించే పద్య రచనలలో పాలు పంచుకుంటూ ఉంటారు. రోజు కనీసం ఒక్క పద్యమైనా రాయకపోతే ఆ రోజు చిన్నబోతుంది అంటున్నారు. శ్రీ షడ్వర్ధన్ గారి ప్రోత్సాహంతో ఎన్నో అవధానములలో ప్రాశ్నికురాలుగా ఉంటూ మరియు శ్రీ గోదా సేవా సంస్థ ఆధ్వర్యంలో అవధానములను నిర్వహిస్తున్నారు, పాల్గొంటున్నారు. ఇంతవరకు 200 అవధానాల వరకు చేయటం జరిగింది. ప్రత్యక్ష శతావధానములలో కూడా ప్రాశ్నికురాలుగా పాల్గొంటున్నారు. ఇది కిరణ్ భాయ్, పరిచయం. కిరణ్ భాయ్ గారు వీరికి అయిపోయింది. వేదికకి స్వాగతం అండి. ఓకే. దురదృష్టవశాత్తు ఆవిడ రాలేకపోతున్నారు. అయితే నేను ఆవిడ కవిత చదువుతాను నేను. చదవండి సార్. ఓకే. ఆవిడ ఎంత టాలెంట్ ఉన్న ఆవిడని మేము చూడలేకపోయాము. నిజంగానే దురదృష్టం. పిచ్చుకమ్మ నువ్వెక్కడమ్మా. అరవల్లి శ్రీదేవి. పిచ్చుకమ్మ నువ్వెక్కడమ్మా. అమ్మ బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటే గుమ్మంలో తచ్చాడని నాకెరిగే. వడ్రగింజల్ని ఆత్రంగా నువ్వు తింటుంటే ఆప్యాయంగా గుప్పెడు బియ్యం పోసేవారు.
వడ్ల గింజల్ని ఆత్రంగా నువ్వు తింటుంటే అప్యాయంగా గుప్పెడు బియ్యం పోసేవారు. హాయిగా తిని స్వేచ్ఛగా ఇల్లంతా ఎగిరేదానివి. హాయిగా తిని స్వేచ్ఛగా ఇల్లంతా ఎగిరేదానివి. నిన్ను పట్టుకోవాలని వెంటబడితే తుర్రుమని బాదం చెట్టు త్వరలో దూరేదానివి. జనారణ్యం పరిధి పెరిగాక అదృశ్యమయ్యావు. జనారణ్యం పరిధి పెరిగాక అదృశ్యమయ్యావు. నీ కిచకిచలు గలగలలు మూగబోయాయి. నీ కిచకిచలు గలగలలు మూగబోయాయి. ఎక్కడున్నా మళ్ళీ మా ఇంటికి రావమ్మా. చరవాణి వాడకం పెరిగాక ఆ ప్రకంపనలు తట్టుకోలేక దూరంగా ఉన్నావా? ఇన్నాళ్ళు ఇప్పుడు నీకు అలవాటైపోయిందా ఆ వేడి వాడి కిరణాల స్పర్శ? ఉదయమే అని కిచకిచలు విని ఉజ్జగింపులు నవ్వే కిలకిల సందడిలేవి? వీధుల్లో తీగపైన సందడించే నీ శబ్దాలని విని ఎన్ని రోజులైంది? ఎన్నో అనుభూతులు కోయిల గానాలతో నీ కిచకిచ సడులతో ఆనందించే కాలం మరల వస్తోందా? నేను ఒకదాన్ని ఉన్నానని మరల వచ్చి సందడించి ఈ తరానికి చెప్పమ్మా. నీ సందడి శోభించాలని ఆశిస్తూ ఎదురు చూస్తుంటాం అందరూ. ఇది వీరు రాసిన కవిత. చాలా మూవింగ్గా ఉంది కవిత. ఎక్కడున్నాయి ఈ పక్షులన్నీ? ఎక్కడుంది ప్రకృతి? ఏమైతోంది ప్రకృతికి అనేటువంటి ఆవేదన కనిపిస్తుంది ఈ కవితలో. వారు రాలేకపోయారు, కానీ వారి కవితను నేను చదివాను. వీరి తర్వాత వచ్చేది మోహన్ గారు కూడా రాలేదు. అంచేత నేను సుజాత గారి పరిచయం చేస్తాను. మధ్యలో మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమండి? సుజాత గారు మీ పరిచయం లేదా? ఎంత గౌరవం సెల్లకపోతే మీరు గొడవ చేయొద్దండి. మీరంతా మ్యూట్ లో ఉండాల. ఓకే, సుజాత గారు ఉన్నారు కదా? సుజాత గారు ఉన్నారు కదా? ఉన్నానండి. ఓకే, సుజాత గారి పరిచయం నేను చేస్తాను అయితే. సార్ నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. సుజాత పిఎల్ స్వీయ పరిచయం రాశారు 10 పంక్తుల్లో. పేరు సుజాత పివిఎల్, వృత్తి హిందీ టీచరు, ఊరు సైనికపురి సికింద్రాబాదు, జిల్లా రంగారెడ్డి, రాష్ట్రం తెలంగాణ. అభిరుచి కవితలు, కథలు, వ్యాసాలు, బాల సాహిత్యం, దేశభక్తి గేయాలు, జోక్స్ మొదలైనవి రాయడం, చదవడం మరియు పాటలు పాడడం మరియు వినటం అంటే చాలా ఇష్టం. భావతరంగడి మచిలీపట్నం వారు నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి, పద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారిచే సన్మానం, తెలంగాణ జాగృతి కవితాంజలి, సోమపల్లి పురస్కారం, విజయవాడ వారికి ఆంధ్ర రచయితల సంఘం విజయవాడ వారిచే తెలుగు రక్షణ వేదిక హైదరాబాద్ ఇంకా పలు సత్కారాలు. సుజాత గారు, కవితా వేదిక మీదే, వచ్చి మీ కవిత చదవండి. ధన్యవాదాలండి. ముందుగా అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలతో నా పరిచయాన్ని చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. నా కవితా శీర్షిక భ్రమలో బతికేస్తున్నాం. ప్రమేయం లేకుండా సాగిపోతున్న కాలాన్ని ఎంచుకున్న జీవితమే శిక్షణాలయం. కష్టాలు గుణపాఠాలు, పరిస్థితులు బోధకుడిలా జీవిత పర్యంతం హెచ్చరిస్తూనే ఉంటాయి. కిందే కాయ పండు దశల్లా నిన్న నేడు రేపు నిత్య సత్యాలు. నిజానికి నిన్న తిరిగి రాదని తెలిసినా ఊట పీల్చేసిన నిన్నటి జ్ఞాపకాలను తలుచుకుంటూ తడిబారిన నేటిని బలవంతంగా నిన్నలోకి నెట్టేస్తున్నాం.
గతానికి దాపవుతుందనుకునేమో, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం అనే బాధలో నేడు ప్రశ్నార్థకమైపోయింది. ఇక రేపటి గురించి ఆలోచనకు దిక్కులు చూసుకుంటూ నిర్లిప్త జీవనం సాగిస్తూ అదే కొండంత కాంతన్న భ్రమలో బతికేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు నీకు. మీ తర్వాత వచ్చే కందాళయ్య గారి పరిచయం చేయండి. అలాగే సార్. దాసరి గారి కవిత మీద దాసరి గారు రాలేదు, ఇంకా వచ్చారా? సరే అండి, దాసరి గారు రాలేదు. సరే, ఓకే అండి. నా తర్వాత కవి శ్రీ కందాళయ్య రాఘవాచారి గారు. కవి పరిచయం: శ్రీ కందాళయ్య రాఘవాచారి గారు ఎంఏ తెలుగు చేశారు. వారి జననం మే 3, 1952. వారి ప్రస్తుతం నిజామాబాద్. ప్రస్తుతం వారి ఉంటున్న నివాసం హైదరాబాద్. వారు విశ్రాంత ఉపాధ్యాయులు. వారి ముద్రిత రచనలు సద్గురు దర్శనం, నారాయణ రాజయోగి జీవిత చరిత్ర 2016లో ముద్రితమైంది. అండ్ 500 సంవత్సరాల ఎంకిరాల ఆలయ చరిత్ర 2016లో ముద్రితమైంది. ఏకధార కవితా సంకలనం 2018లో, గురుకృప కీర్తనలు 2022లో. మరి ఇక వారి పురస్కారాలు చూసుకుంటే జీ ఛానల్ మిమిక్రీ పురస్కారం 2007లో పొందారు. అండ్ కుందుర్తి పురస్కారం 2011, హరిదా రచయితల సాహితీ సమైక్య పురస్కారం 2012, అమృతలత ఇందూర్ అపురూప పురస్కారం 2017లో అందుకున్నారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు చదివిన మన కవయిత్రి సుజాత టివిఎల్ గారు రచించిన భ్రమలో బ్రతికేస్తున్నాం. ప్రమేయం లేకుండా కాలం సాగిపోతూనే ఉంటుంది, రాత్రి పగలు అవుతూనే ఉంటుంది. దీంట్లో మనకు అనేక కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే నైరాశ్యాన్ని దగ్గరికి రానియొద్దని, నైరాశ్యం లేకుండా మనం ముందుకు సాగాలని ఈ కవితలో వారి యొక్క ఇది అంతర్లీనంగా ఉన్న రహస్యము, తర్వాత సందేశము. ఇప్పుడు నేను చదవబోయే కవిత మట్టి పిల్ల. మట్టి పిల్ల. పిల్ల తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తుంది రెక్కలున్నట్లే. పిల్ల తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులుగా అలసట లేకుండా అధిరోహిస్తుంది రెక్కలున్నట్లే. గంధర్వ కన్యల పైకి ఎగిరిపోతున్నట్లుంది. గంధర్వ కన్యల పైకి ఎగిరిపోతున్నట్లుంది. గంధర్వ కన్యల పైకి ఎగిరిపోతున్నట్లుంది. యానిమేషన్ కాదు, నిజంగానే. యానిమేషన్ కాదు, నిజంగానే. వీళ్ళ తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తుంది రెక్కలున్నట్లే. ముసలోళ్ళు, వయసోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు మట్టి పిల్లను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముసలోళ్ళు, వయసోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు మట్టి పిల్లను ఆశ్చర్యంగా చూస్తున్నారు. పనిమంతురాలు మరి ఒంటి నిండా ఎర్రమట్టి రాలి రంగోలి. ఒంటి నిండా ఎర్రమట్టి రాలి రంగోలి. పిల్ల తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తుంది రెక్కలున్నట్లే. పిల్లవి చిరుగుల బట్టలైన, నూనె లేని వెంట్రుకలైన, మట్టి పిల్ల శ్రమ సౌందర్యంతో దేవకాంతలాగే ప్రత్యక్ష ప్రమాణం. పిల్లవి చిరుగుల బట్టలైన, నూనె లేని వెంట్రుకలైన, మట్టి పిల్ల శ్రమ సౌందర్యంతో దేవకాంతలాగే ప్రత్యక్ష ప్రమాణం. శ్రమ అందాన్ని గుర్తించిన వాడైనా ఈ ప్రపంచంలో గనక ఉంటే స్వయంవరంగా మట్టి పిల్లను తప్పక లగ్గం చేసుకుంటాడు.
తప్పక లగ్గం చేసుకుంటాడు. మట్టి పిల్లను మణిగా లోకోత్తరం చేస్తాడు. మట్టి పిల్లను మణిగా లోకోత్తరం చేస్తాడు. ఆకాశం మట్టి పిల్లను తాకి ఇంద్రధనస్సు. ఆకాశం మట్టి పిల్లను తాకి ఇంద్రధనస్సు. గాలి మట్టి పిల్లను తాకి సౌగంధికం. అగ్ని నిలువెత్తు ఆమె తేజస్సే. అగ్ని నిలువెత్తు ఆమె తేజస్సే. నీరు నీరంతా ఆమె స్వేద జలపాతం. నీరు నీరంతా ఆమె స్వేద జలపాతం. ఇక మట్టితో ఆమె పుట్టిపెట్టినట్లు భూదేవే. ఇక మట్టితో ఆమె పుట్టినట్లు భూదేవే. మట్టి పిల్ల పేద కాదు. మట్టి పిల్ల పేద కాదు. శ్రమ సౌందర్యంతో మూర్తిభవించిన విశ్వసుందరి. మట్టి పిల్ల పేద కాదు. శ్రమ సౌందర్యంతో మూర్తిభవించిన విశ్వసుందరి. ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత చదవబోయే కవయిత్రి ఎన్ లహరి గారు. వీరి విద్యార్హత MCA. తల్లిదండ్రులు నక్కా వెంకటేశం మరియు మమత. భర్త పేరు ఎన్ భగవాన్. జన్మస్థలం దేవరకొండ మండలం, నల్లగొండ, తెలంగాణ నివాసం. ఇప్పుడు వనస్థల్పురంలో ఉంటున్నారు, హైదరాబాద్. వీరి అభిరుచులు కవితలు, కథలు మరియు సమీక్షలు రాయటం, నృత్యం, యోగా చేయటం, బ్యాడ్మింటన్, క్యారమ్స్ మరియు చెస్ ఆడటం. అంటే ఇన్ని ఇటు కవిత్వమే కాకుండా వారిలో ఈ క్రీడలు కూడా ఉన్నాయి. శరీరము, హృదయము ఆరోగ్యంగా ఉండటానికి. వీరు మినీ కథలు 15, సమీక్షలు 150. తర్వాత అనేక పత్రికల్లో వీరి కవితలు ప్రచురింపబడ్డాయి. ఇంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వీరి సంకలనాన్ని ఆవిష్కరింపజేశారు. తర్వాత ఆగస్టు 27, 2023 తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో వీరి నానీల తీరాన సంపుటిని తీసుకొచ్చారు. దీనిని మన డాక్టర్ ఎన్ గోపి గారు ఆవిష్కరించారు. వారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. మట్టి పిల్ల అంటూ శ్రమలోని సౌందర్యాన్ని, మాణిక్యాలు కూడా మట్టిలో భాగమేనంటూ మట్టి పరిమళాన్ని చాలా చక్కగా వర్ణించారు సార్. చిన్న కవితలోనే చాలా గొప్ప అర్థాన్ని వచ్చేలా ఉన్న మీ కవిత చాలా బాగుంది. మట్టి మనిషి గొప్పతనాన్ని చాలా చక్కగా వర్ణించారు. మీకు అభినందనలు. ధన్యవాదాలు. ఈరోజు నా కవిత శీర్షిక అనంతకాల నిరీక్షణ. కుదురుగా ఉండలేను, అలాగని కుమిలి కుమిలి ఏడవను లేను. తీక్షణంగా చూడు నీ అరక్షణపు వీక్షణకై నా అనంతకాల నిరీక్షణను. నువ్వు నీంగివై మెరుస్తున్నప్పుడు విహంగినై నిన్నందుకునేందుకు నా తాపత్రయం. నువ్వు భువివై విస్తరించినప్పుడు కారుతున్న వెన్నెల జలపాతమై నీలో కలిసేందుకు నా ఆరాటం. ఏమని చెప్పను, అందుకోవాలని కలలు కన్న రాత్రులెన్నో, అందుకోలేక కింద పడ్డ రోజులెన్నో. ఇక నువ్వే నా ధరికి వస్తే నేనే నీలో ఏకమైపోనా. నీకు తెలుసో లేదో, నిండు పున్నమి జాబిలినై వేచి చూస్తూ నీ ఎడబాటు తాలూకు దిగులు నన్ను కరిగిస్తున్నా. నువ్వు కరుణిస్తావనే ఆశతోనే ఇంకా జీవిస్తున్నా. నన్ను నీలో వెతుక్కోవడానికే నేను ఇంకా మిగిలిన్నా. వేల అమావాస్యల్ని చూసిన నాకు ఏ మేఘము అంటుకొని పున్నమి జాబిలివై వెలుగు విరుజమ్ముతావని ఆశగా ఎదురు చూస్తూ. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన్ చంద్ర సార్కి సభముఖంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నా తర్వాత కవి పేరు డాక్టర్ బులిసి గోపాలకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన జన్మస్థలం కృపై, చెన్నై, తమిళనాడు. తల్లిదండ్రులు బులసు వెంకటరామయ్య గారు, శ్రీమతి బులసు కమల గారు. విద్యార్హతలు PhD మాలిక్యులర్ బయోఫిజిక్స్, జీవభౌతిక శాస్త్రం, భారత విజ్ఞాన కేంద్రం ISSC బెంగళూరు.
వృత్తి సైంటిస్ట్, ప్రొఫెసర్, బయోఫిజిక్స్, మెడికల్ కెమిస్ట్రీ. ప్రవృత్తి సంఘసేవ, ఆంగ్ల, తమిళ, తెలుగు, బెంగాలీ, సంస్కృత భాష సాహిత్య పఠనం. చిన్నప్పటి నుండి భాషలు, సాహిత్యం, కవిత్వం మీద ఆసక్తి ఉంది. ఆంగ్లం, తమిళం, తెలుగు, వంగ భాషలో చిన్న చిన్న కవితలు రాసినట్టుగా గుర్తు. కొన్ని ఆంగ్ల కవితలు మిగతా అన్ని లేవు ఇప్పుడు అన్నట్టుగా మెన్షన్ చేశారు. గత 2 ఏళ్లుగా వాళ్ళ అన్నయ్య బుల్లిసు సీతారామమూర్తి గారి ప్రోత్సాహంతో మరలా తెలుగులో వచ్చిన కవితలు రాస్తున్నారు. ఇప్పటి వరకు 325 పంచపదులు, పంచాక్షరి పంచపదులు కవితలు రాస్తూనే ఉన్నారు. ఆయన కవితా వేదిక స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు లహరి గారు. ధన్యవాదాలండి. గారు. వినిపిస్తున్నదా? వినిపిస్తుంది. నమస్కారం. కవితా వేదిక 26వ సమావేశంలో పాల్గొంటున్న సరస్వతి కటాక్షులైన కవిమిత్రులందరికీ సాదర వందనాలు. ముందుగా నన్ను పరిచయం చేసిన శ్రీమతి లహరి గారికి, సహృదయంతో ఆహ్వానించిన వ్యవస్థాపక నిర్వాహకులు డాక్టర్ నవీన చంద్ర నెల్లుట్ల గారికి అభివందనాలు, ధన్యవాదాలు. మొదట శ్రీమతి లహరి గారి కవితకి నా స్పందన. లహరి గారు అనంతకాల నిరీక్షణ శీర్షికతో రాసిన చిట్టి భావ కవిత నన్ను చాలా ఆకట్టుకుంది. చక్కటి అలంకారాలతో కవయిత్రి తన భావాలను చాలా సున్నితంగా అభివ్యక్తీకరించారు. ఎత్తుగడలో, నిరీక్షణలో సహజంగా ఉండే నిస్సహాయత, అసహనం వ్యక్తమవుతున్న తర్వాతి పంక్తుల్లో నిరీక్షణలో ప్రేమ, ఆకాంక్ష కనిపిస్తాయి. నాకు నచ్చిన కొన్ని పంక్తులు: తీక్షణంగా చూడు నీ అరక్షణపు వీక్షణకైన అనంతకాల నిరీక్షణను అని నిలదీయడం, కారుతున్న వెన్నెల జలపాతమై నీలో కలిపేందుకు నా ఆరాటం అంటూ చక్కగా వర్ణించారు. ఇక నువ్వే నా దారికి వస్తే నేనే నీలో ఏకమైపోనా అన్నది చాలా నచ్చింది నాకు. నన్ను నీలో వెతుక్కోవడానికే నేను ఇంకా మిగులున్నా, ఇంకా బాగుంది. ఇక నువ్వే నా దరికి వస్తే నేనే నీలో ఏకమైపోనా అంటూ చాలా చక్కగా రాశారు. ఈ కవిత చదివినప్పుడు నాకు కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలిలో పంక్తులు గుర్తొచ్చాయి. If thou speakest not, I will fill my heart with thy silence and endure it. I will keep still and wait like the night with starry vigil అని అంటాడు కవి. ఇది నాకు గుర్తొచ్చింది, అది చదువుదాం అనుకున్నాను. తర్వాత నా కవిత శీర్షిక ఎందుకిలా. జన్మభూమిలో జన్మ ఖైదీల్లా జడముల వలె బతుకుతూ, కర్మభూమిపై కాందిశీకులై నలుగుతూ, ఆక్రమించబడి మాన ప్రాణాలు అపహరించబడిన ఆత్మాభిమానమే ప్రాణంగా, గడ్డ మీదున్న గంపడాసే ఊపిరిగా, బిక్కు బిక్కుమంటూ జీవగడ్డపై జీవచ్ఛవములుగా బతుకుతున్నారు గాజా ప్రజలు. 10 రోజులుగా పస్తున్న పచ్చి బాలింత పాలేమిస్తుంది తన పసిగుడ్డుకి. నీటి చుక్కలైనా దొరికితే చాలని సరిపెట్టుకుంటున్న సంకట జీవులకి కార్చడానికి కన్నీరైనా మిగల్లేదు కదా. ఎందుకిలా ఉంది ప్రపంచం? నిన్న జనంతో కళకళలాడిన పట్టణాలు ఇవాళ రాళ్ల గుట్టల మధ్య శవాల గుట్టల శ్మశాన వాటికలై తారసిల్లుతున్నాయి. నిన్న విన్న నవ్వులు కేరింతలు ఇవాళ రోదనలు మూతుల నిశ్శబ్దాలుగా మారే. విధి వంచిత జీవితాలు రగులుతున్న ప్రతీకార క్రోధాగ్నికి మాడి మసైపోయిన మానవత్వం లేని శూన్య మనసులున్న మనుషులకి మారణ హోమం చేయడానికి మతలబులెందుకు? నా తర్వాత వచ్చే కవి జాబేర్ బాషా గారి పరిచయం. జాబేర్ పాషా సిద్దిపేటలో పుట్టి పెరిగారు. ఆయన ప్రస్తుతం ఓమాన్ రాజధాని మస్కట్లో ఉంటున్నారు. జాబేర్ బాషా గారు
2019లో గల్ఫ్ బతుకులు అనే కవితతో తన కవన జీవితం మొదలెట్టారు. అప్పటి నుండి 100కు పైగా కవితలు, 10కి పైగా వ్యాసాలు రాశారు. ఈ కవితలు, వ్యాసాలు ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి ప్రముఖ పత్రికలలోనూ కొన్ని సంకలనాల్లోనూ ప్రచురింపబడ్డాయి. ఆయనకు విరివిగా రాసే అలవాటు లేదన్నారు. కేవలం తనని కదిలించిన అంశాలనే ఎక్కువగా రాస్తుంటారట. జాబేర్ పాషా గారు కవితా వేదికలో చదవబోయే కవితా శీర్షిక అంతా మన మంచికే. జాబేర్ పాషా గారిని అభివందనాలతో కవితా వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు. పాషా గారు మొదలు పెట్టండి. ఏమైంది? సౌండ్ రావడం లేదా మీ దగ్గర నుంచి? మీ మైక్ చూడండి, మీ మైక్ ఎలా ఉందో. వినబడ్డం లేదు మీరు మాట్లాడేది. మీ మైక్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు బాగుంది. ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నెల్లుట్ల నవీన్ చంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు కవితా వేదికలోని వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమంలో కిరణ్మయి గారి నుండి మొదలుకొని ఇప్పుడు గోపాలకృష్ణన్ గారి వరకు అద్భుతమైన కవితల్ని వినిపించిన కవులు, కవయిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు గోపాలకృష్ణన్ గారు చదివినటువంటి కవిత ఎందుకిలా నిజంగా హృదయాలను మెలిపెట్టేలాగా అక్షరీకరించారు సార్ కవితను. చాలా అద్భుతమైన వ్యక్తీకరణతోటి. నిజానికి ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా కానీ దాని తాలూకు ప్రభావం అనేది జనజీవితాలపై ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వస్తుంది. దాన్ని అనుభూతీకరించి రాయడంలోనే కవి ప్రతిభ అనేది కనిపిస్తుంది. ఇందులో మీరు 100కి 100 పాళ్ళు సఫలమయ్యారని నేను భావిస్తున్నా సార్. చాలా చాలా అద్భుతంగా రాశారు. అలాగే ఇందులో ముఖ్యంగా ఎత్తుగడలోనే జన్మభూమిలో జన్మ ఖైదీల్లా జడముల వలె బ్రతుకుతూ కర్మభూమిలో కాంతి శీకులై నలుగుతూ అంటూ మొదలుపెట్టిన స్టాంజానే చాలా ఒక దీన స్థితిని ఆవిష్కృతమైంది సార్ ఇందులో. అలాగే నాకు బాగా నచ్చింది ఇది అంటే ఒక వేదనా భరితమైనది. 10 రోజులుగా పస్తులుంటున్న పచ్చి బాలింత పాలేమిస్తుంది తన పసిగుడ్డుకు. నిజంగా ఒక ఒక కళ్ళు చెమర్చేలా రాశారు సార్ ఈ వాక్యాన్ని అయితే. 10 రోజులుగా పస్తులుంటున్న పచ్చి బాలింత పాలేమిస్తుంది తన పసిగుడ్డుకు. అలాగే దాని తర్వాత వచ్చేసి నీటి చుక్కలైనా దొరికితే చాలని సరిపెట్టుకుంటున్న సంకట జీవులకు కార్చడానికి కన్నీరైనా మిగలలేదు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక కళ్ళల్లో ఒక సన్నటి జీరా సార్, తడి జీరా ఒకటి అది వస్తుంది ఈ మధ్యలో. అలాగే ఎండింగ్ లో వచ్చేసి నిన్న జనంతో కలకల్లాడిన పట్టణాలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలిపిన ఈ స్టాంజాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆశ్చర్యంతో పాటు ఒక అంతులేనను వేదనను వ్యక్తపరిచారు సార్. నిజంగా చాలా అద్భుతంగా రాశారు. సామాజిక చింతనతోటి ఒక గొప్ప కవితను రాసిన మీకు అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు నేను చదవబోయే కవిత శీర్షిక అంతా మన మంచికే. కాలం ఓ రెక్కను విరిచేస్తే ఎగరలేని ఒంటిరెక్క తూనీగల సమూహం మధ్యలో నిలబడి జంట రెక్కల రంగు వెలిసిందని విలపిస్తుంటావు. కాలం ఓ రెక్కను విరిచేస్తే ఎగరలేని ఒంటిరెక్క తూనీగల సమూహం మధ్యలో నిలబడి జంట రెక్కల రంగు వెలిసిందని విలపిస్తుంటావు. ఏడుస్తుంటావు నిర్విరామంగా. ఈ రోజు నీది కాదనో నీదైన రోజు రాదనో లోతైన పాత గాయాల్ని గోడ కొత్త క్యాలెండర్తో దగ్గరగా రాలుతూ పైకి నవ్వినట్టు నటిస్తుంటావు. మనది కాని కాలానికి కాసిన కలతల చెట్టుకు కన్నీటి పుష్పాలు విరబోయడం సహజమే.
మనది కాని కాలానికి కాసిన కలతల చెట్టుకు కన్నీటి పుష్పాలు విరబూయడం సహజమే. బహుశా ఈ రహస్యాన్ని నీకు ఇంకా ఎవరూ చెప్పకపోవచ్చు. నడిస్తే పడిపోతావనే భయం, పడిపోతే లేవలేననే అపనమ్మకాల వంతెనపై జీవితాన్ని అంబాడిస్తుంటావు. నడిస్తే పడిపోతావనే భయం, పడిపోతే లేవలేననే అపనమ్మకాల వంతెనపై జీవితాన్ని అంబాడిస్తుంటావు. పరధ్యానంగా అడుగులు వేయడాన్నే నడకనుకుంటావు తప్ప అసలేనాడైనా నేలకు కాళ్లకు మధ్య జరిగే సంభాషణను ఆస్వాదించావా? నేలకు కాళ్లకు మధ్య జరిగే సంభాషణను ఆస్వాదించావా? మడమకు మట్టి రేణువుకు నడుమ ప్రేమను పుట్టించగలిగావా? మడమకు మట్టి రేణువుకు నడుమ ప్రేమను పుట్టించగలిగావా? పులి భయంతో అరణ్యాన్ని వీడిన జింకపిల్ల చివరాఖరికి వీధి కుక్కల పాలైనట్టు, పులి భయంతో అరణ్యాన్ని వీడిన జింకపిల్ల చివరాఖరికి వీధి కుక్కల పాలైనట్టు రాయి విసిరితే పగిలిపోయే అద్దాన్ని మనసులా మోసినంత కాలం పులి పంజానో శునకపు పంటిఘాటునో తప్పించుకు తిరగడం అసాధ్యం. మర్చిపోవాలి కీడును తలపెట్టిన ఉదయాల్ని, ఆ ఉదయాల్ని ఉసిగొల్పిన హృదయాల్ని. మర్చిపోవాలి కీడును తలపెట్టిన ఉదయాల్ని, ఆ ఉదయాల్ని ఉసిగొల్పిన హృదయాల్ని. నింగి గిన్నెలోని వెలుగునంతా ఆరగించి ఎక్కిళ్లతో నీ ముందుకొచ్చిన ఈ రాత్రికి కాసిన్ని కన్నీళ్లు తాగించైనా సరే తెల్లవారేలోపే అంతా మర్చిపోవాలి. కాలానికి దాహమేసినప్పుడల్లా గుండె తడిని కంటి బొక్కెనతో తోడుకోనివ్వాలి. కాలానికి దాహమేసినప్పుడల్లా గుండె తడిని కంటి బొక్కెనతో తోడుకోనివ్వాలి. ఆ తర్వాతే నీరింకిన బావి లాంటి దేహం ఉబికే ఆశయాల చెలిమెను కలగంటుంది. ఒకానొక అనూహ్యమైన ఘడియలో వేరకోరల వికృత రూపంతో నీ ముందు ప్రత్యక్షమైన ప్రశ్నను చూసి జడుసుకుంటావు గాని, ఒకానొక అనూహ్యమైన ఘడియలో వేల కోరల వికృత రూపంతో నీ ముందు ప్రత్యక్షమైన ప్రశ్నను చూసి జడుసుకుంటావు గాని, ప్రశ్న బహురూపులది. ప్రశ్న బహురూపులది. పడగొట్టి వెర్రిగా నవ్వినంతలోనే నిలబెట్టి గుండెకు హత్తుకోగలదు. పడగొట్టి వెర్రిగా నవ్వినంతలోనే నిలబెట్టి గుండెకు హత్తుకోగలదు. నిజానికి కలలోనూ వెంటాడే ప్రశ్నలుంటేనే కదా మెలకువలో విజయాల్ని వేటాడగలవు. నిజానికి కలలోనూ వెంటాడే ప్రశ్నలుంటేనే కదా మెలకువలో విజయాల్ని వేటాడగలవు. అంతా మన మంచికే. నువ్వు రాయాల్సిన కొత్త కావ్యానికి అందమైన శీర్షిక ఇదే. సశేషంగా సాగుతున్న నీ కన్నీటి కథకు ముగింపు వాక్యమైన ఇది. నువ్వు రాయాల్సిన కొత్త కావ్యానికి అందమైన శీర్షిక ఇదే. సశేషంగా సాగుతున్న నీ కన్నీటి కథకు ముగింపు వాక్యమైన ఇది. ధన్యవాదాలు. ఈ కవిత ఆంధ్రజ్యోతి వివిధలో ఈ నెల మొదట్లో మార్చి నెలలో ప్రచురితమైంది. అందరికీ అనేక ధన్యవాదాలు. నా తర్వాత వచ్చే కవయిత్రి గారి పరిచయం లలితా చండి గారు. లలితా చండి గారు వారి విద్య BA LLM అండ్ MA వేదిక్ జ్యోతిష్యంలో. వారి వృత్తి హైకోర్టు న్యాయవాది, ప్రవృత్తి సాహిత్యం. వారు పొందిన పురస్కారాలు సాహితీ రసజ్ఞ మరియు సాహితీశ్రీ అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనం వారిచే సాహిత్యశ్రీ పురస్కారం పొందారు. వారు రచించిన పుస్తకాలు చిన్నీలు పుస్తకానికి గాను, కవితా సంపుటికి గాను గిడుగు వారి జాతీయ పురస్కారం పొందారు వాళ్ళు. అలాగే సిరికోన చిరుమల్లలు అనే పుస్తకం, అలాగే అరుగు అనే పుస్తకాన్ని రచించారు వారు. అఖిల భారత రచయితల మహాసభలలోనూ ఎన్నోసార్లు పాల్గొన్నారు. మరియు తానాలో పలు కథాగానాలలోనూ పాల్గొన్నారు. కవి సమ్మేళనాలలోనూ నిత్యం పాల్గొంటున్నారు. లలితా చండి, లలితా భాస్కర్ దేవ్ అనే కలం పేర్లతో పలు పత్రికలలోనూ, అలాగే అంతర్జాల పత్రికలలోనూ వందలకు పైన కవితలు ప్రచురింపబడ్డాయి. ఇప్పుడు నవీన్ చంద్ర గారి కథా కవితా వేదికలలో పాల్గొనడం, సాహిత్యంతో సమయాన్ని గడుపుతున్నారు. వారికి కవితా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలండి. మీ కవిత చాలా బాగుంది. మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. 2 నెలల తర్వాత మళ్ళీ రండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్. ధన్యవాదాలండి. వేదికకి ముందుగా నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు.
కవిమిత్రులందరికీ కూడాను. ఇప్పుడు ఈ అవకాశం ముందుగా నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇలా పండగ నాడు ఇలా అవకాశం, నా కవిత చదవటానికి అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు జాకీర్ పాషా గారు రాసిన చదివిన కవితని గురించి నేను చెప్తాను. అంతా మన మంచికే అని. ఇది 7 భాగాలుగా రాశారు. అన్ని ప్రత్యేకలతో నిండి ఉంది ఈ కవిత అంతా కూడాను. అంటే దేనికదే ఏ కాకడికగానే ప్రతి ప్రత్యేక ఉంది. చివరికి వచ్చింది ఏమన్నారంటే, చివరిగా అంతా మన మంచికే అనుకోవాలని. అది నూతన కావ్యానికి అన్నారు. భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు అన్నట్టు కర్మ ఫలాలు చేయడానికే మనకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని ఆశించడానిలో మనకు ఆశించకూడదని చెప్పారు. ఆ భావనే ఇందులో నాకు చివరికి ఏమో అనిపించింది. ఎందుకంటే ప్రతి ఖండికలోనూ ఆ విషాదాన్ని చాలా అందంగా నింపారు. ఆ విషాదాన్ని మొదటి ఎత్తుకోవడమే ఒంటి రెక్కతో ఉన్న వాళ్ళ దగ్గర సమూహానికి వెళ్తే రంగులేమని అంటూ అది ఉన్నాయి. నువ్వు నడిస్తే పడిపోతావనే భయం, పడిపోతే లేవనే అపనమ్మకం. భయము అపనమ్మకాల వంతెనపై జీవితాన్ని అంబాడిస్తుంటావు, గడిపేస్తుంటావు. ఎంత చక్కగా అనిపించిందో నాకు, ఇది హైలైట్ అనిపించింది. అలాగే కీడు తలపెట్టిన ఉదయాల్ని ఉసిగట్టిన హృదయాల్ని, ఇది కూడా చాలా బాగుంది. అలాగే నింగి గిన్నెలోని వెలుగంతా ఆరగించి ఎక్కిలతో నీ ముందుకు వచ్చిన ఈ రాత్రిని, అది చాలా బాగుంది. అంటే ఏది అని కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక ప్రత్యేకతో కూడిన ఒక విషాదాన్ని నింపుతూ చివరి వరకు ఆ కథను ఒకే ఏకవారుగా తీసుకొచ్చి, నేను అనుకున్నా అంతా మన మంచికే అని రాశారు. ఎక్కడుంది ఇది దేనికదే విడిగా ఎలా తీసుకోవాలా అనుకున్నాను. చివరికి వచ్చేటప్పుడు అన్ని మర్చిపోవాలి అంటూ తీసుకొచ్చారు కదా, ఆ ఎండింగ్ బాగుంది. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏమిటయ్యా అంటే, ఇవన్నీ కూడా మన మంచిగా అనుకోవాలి, అన్నిటినీ మర్చిపోవాలి, రేపటి హృదయాని కోసం ఎదురు చూడాలి అని. ఇదే మీ రాబోయే కావ్యానికి పేరుగా కూడా మీరు రాసి ఉండాలని. ఎనీహో అభినందనలండి, చక్కటి కవితను అందజేశారు. ఇప్పుడు నేను చదవబోయే కవిత ఉగాది సంవత్సరం మరో వసంత ప్రభవ విభవ సంవత్సరాల పరిభ్రమణంలో అయనాలు సైతం క్షణాలుగా మారుతూ యుగ యుగాలుగా చరిత్రకు చేరుతున్న మరో వస్త్రం. ప్రభవ విభవ సంవత్సరాల పరిభ్రమణంలో అయనాలు సైతం క్షణాలుగా మారుతూ యుగ యుగాలుగా చరిత్రకు చేరుతున్న మరో వస్త్రం. నేడు ఓ కొత్త వసంతం. నిలువెత్తు ప్రకృతి క్రోధిగా పచ్చదనాల పలకరింతలతో వసంత రాగాలు వినిపిస్తూ షడ్ రుచులను తినిపిస్తూ షడ్గుణాలను శమించేలా స్వాగతిస్తోంది. గత శోభకృత్ ఊడల నీడలలో ఎన్నో రుచులు తిన్న లేవగా శుభకృతిగా పలకరించిన, ఇంకా చేతులు కడుగుతూనే దూరం దూరం జరుగుతూ ముచ్చటగా ముసుగులు తొడుగుతూ అక్కడక్కడ ఉన్న పుచ్చుకున్న ఔషధాలు సరిపడక సరికొత్త రోగాలతో అధునాతన ఆసుపత్రుల్లో అలరింపులలో అలసి సొలసి గగనానికేగిన గాన గంధర్వులు, సాహితీమూర్తులు, ఎందరో నటశేఖరులు, కళా తపస్సులు ఎందరో కనుమరుగైన ఆటుపోట్ల నడుమ నాటు పాటకు ఆస్కార్ అవార్డుల స్వాగతాలతో అంతర్జాల వెలుగులు మధ్యలో ఎన్నికల పోరు, రాజ్యాంగంలో మార్పులు, బాలరాముని ఆగమనం, కళ్యాణి రామునికై ఎదురు చూపు, కొత్త ఆశలకు మొగ్గలు తొడుగుతుంటే ఒక్కొక్కటిగా ఆనాటి అమరవీరుల త్యాగాలు వెలుగు చెందుతుంటే విస్తుపోతూ ఆదరించే జనాలు, మారే మనుషుల రాజకీయ వైనాలు, ఇలా ఎన్నెన్నో కలగల్పుల స్వరాలు కలిసి పలికే స్వర జతులతో కాలం ఋతువులు మారుస్తూ అన్నిటిని క్షమిస్తూ ప్రకృతి ఎప్పటికప్పుడు అక్కున చేర్చుకొని అలరిస్తూనే ఉంది. మరో వసంతంతో క్రోధిగా ఇప్పుడు
ధన్యవాదాలు తర్వాత మీకు మీ కవిత చదివినందుకు. ధన్యవాదాలండి. నా తర్వాత వచ్చేవారు కొంపల్ల కామేశ్వరరావు గారు. వీరి గురించి మీరు చాలా 10 పంక్తుల్లోనే రాశారు వారి పరిచయం. వీరు నవంబర్ 2021 సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గా పదవీ విరమణ చేశారు. చాలా వీరు రాసిన 2 పుస్తకాలు కవితా సీజన్ల కవితా సంపుటి, హైకులు కవితా సంపుటి వీరిది. ఈ 2 వీరు రాశారు. ఆకాశవాణిలో కథలు, గేయాలు, కవితలు, సమీక్షలు, వీరు రచన ప్రయోగాలు వీరు చేశారు. వీటన్నిటిని ఆకాశవాణిలో కూడా వీరు చదివి వినిపించారు దాంట్లో. తర్వాత వీరు పిఠాపురం వాస్తవ్యులు, అంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాస్తవ్యులు. తర్వాత వీరు రాసిన కథల గురించి చెప్పే పుస్తకాలు 2 పుస్తకాలు. ఇంకా ఏమిటంటే వీరు రాసినవి నాకు కొంచెం జంప్ అయిపోయింది, నేను గుర్తుపెట్టుకునేవి చదువుతున్నాను. ఎందుకంటే కొంపల్లి శర్మ గారు, రామేశ్వరరావు గారు మనకి చిరపరిచితులే. వారిని వేదిక మీద 2-3 సార్లు నేను ఆహ్వానించడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. నాకు అది చాలా ఉదాహరణ. సో అంతా చదివినట్టే ఉన్నానండి. శర్మ గారు ఏమనుకోవద్దు, ఏమన్నా ఒక సెంటెన్స్ మిగిలిపోయి ఉంటే ఒకటి సెంటెన్స్ ఏదో. మీకు ఈ కవితా వేదిక మీకు స్వాగతం పలుకుతుంది. మీ కవితతో మీరు అలరించండి మమ్మల్ని. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి మరొక ధన్యవాదాలు మేడం. చాలా మంచి పరిచయం చేశారు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామని కరుణా కటాక్షలు అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, ఇప్పటివరకు చదివినటువంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన కవిత, జాబీర్ పాషా గారు, గోపాలకృష్ణ గారు అందరూ చాలా మంచి మంచి కవిత చదివారు. అలాగనే మీ కవిత కూడా చాలా చక్కగా ఉంది. వినపడుతుంది కదా మాట? వినపడుతోంది. ఓకే. మీరు కొంచెం ఇటువైపు మీరు జరిగితే మధ్యలో ఉంటారు కొంచెం. ఇప్పుడు కొంచెం అలాగే అదే డైరెక్షన్ జరిగితే మీరు మధ్యలోకి వస్తారు. ఇప్పుడు బాగుంది. శ్రీమతి లలిత చండి గారి కవిత మరో వసంతం చక్కగా ఉంది. ఆయనాలు సైతం క్షణాలుగా మారిపోతూ వేగంగా యుగాలుగా చరిత్రకు చేరువవుతుందంటూ గడచిన ప్లవ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో జరిగిన మానవ హరణాన్ని వివరించారు. కరోనా ప్రభావంతో ఛిద్రమైనటువంటి జీవితాలకు స్మరించుకుంటూ ఆందోళన చెందారు. నిజమే, ఆ సమయాల్లో మనం నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోవడం, వారందరూ కూడా పుట్టకొకరు చెట్టుకొకరుగా విసిరిగొట్టినటువంటి ఆయన మనం చూసాం. ఎంతో మంది ప్రముఖులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులని, ఎంతో మంది నటులని పోగొట్టుకున్నాం. ప్రముఖులనే కాకుండా వ్యక్తిగత మిత్రుల్ని, బంధువుల్ని కోల్పోయాం. ఇవన్నీ చాలనట్టుగా వ్యాక్సినేషన్ కారణంగా అనుబంధ వ్యాధులతో కూడా చాలా ఉక్కిరిబిక్కిరైతున్నాం అయ్యాం. ఇప్పటికీ వాటి ప్రభావాన్ని ప్రజలను వేయటం లేదు. ఇన్ని సతమతాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి అయోధ్య ఒక ఉపశమనం. ఆస్కార్ అవార్డుల్లో మన వారు చూపినటువంటి ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన అవార్డులు ఒక సాంత్వన, ఒక ఊరట. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వసంతాలను దాటుకుంటూ మరో వసంతంలోకి, అంటే క్రోధి వస్త్రంలోకి అడుగు పెట్టడం కాలానుగుణంగా జరుగుతున్న మార్పు పరిణామం. ఎవరికి పట్టనట్టు కాలం గడిచిపోతూనే ఉంటుంది. మన ప్రమేయంతోనూ అప్రమేయంతోనూ అనేక సంఘటనలు, సన్నివేశాలు, దృశ్యాలు మన ముందు నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడే శక్తిని, పోరాడే యుక్తిని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మనం కొత్త సంవత్సరానికి స్వాగతించడమే మన తక్షణ కర్తవ్యం అనే భావనతో రాసినటువంటి కవిత. ఓ మంచి కవితను మనకు వినిపించిన శ్రీమతి లలిత చండి గారికి అభినందనలు. ఒక పదచిత్రం మాత్రం ఆలోచింపజేస్తుంది. శోభకృతు ఊడల నీడలు అన్నారు. శోభకృతు ఒక మర్రి చెట్టుగా ఊహించడం ఆశ్చర్యంగా అనిపించింది. ఊడలు మర్రి చెట్టుగా కదా ఉండేది, కొంచెం ఆలోచించాల్సిన పదచిత్రం అనిపించింది. ఏది ఏమైనా ఒక మంచి కవితను అందించినట్లు శ్రీమతి లలిత చండి గారికి అభినందనలు. ఇప్పుడు నా కవిత
ఇది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నా కవిత ఊసుల్ని మోసుకొచ్చిన వసంతం, అనుభూతికొచ్చింది సంవత్సరాది, నాజూకుగా నునుపుగా వసివాడని పత్రాలు పుట్టుకొచ్చిన పొదళ్లను భారీ వృక్షాలను మురిపెంగా చూసుకుంటూ వింత పరిమళాలకు తన్మయమందుతూ తెలుగు లోగిళ్లలో గృహప్రవేశం చేసింది. అక్షరాలు ఏరుకుంటూ పేర్చుకుంటూ కవిత్వ మంత్రపుష్పంతో ఆవాహన చేయాలని ధ్యానముద్రలో కూర్చున్నాను. కకావికలంగా, అసమగ్రంగా, అసంపూర్ణంగా కమ్ముకున్న సంవేదనలకు ఒక రూపాన్ని ఇవ్వాలని తపన. గుప్పెట్లోని గుప్పిట్లోని ఇసుక కణాలు వేళ్ల మధ్య నుంచి జారిపోయినట్టు క్షణాలు కాలం కౌగిలిలోంచి విడిపోతున్నాయి. ఊసుల్ని మోసుకొచ్చి మొక్కలపై వాలింది వసంతం. ఊసుల్ని మోసుకొచ్చి మొక్కలపై వాలింది వసంతం. ఊసులు చెబుతుందనే ఆశించాను. పరంపరాగతమైన ఒక ఆచారానికి తెరతీసిన వారెవరు? అనుకోని అవాంతరంలా వసంతం ప్రశ్న. తడబడ్డాను, పెదవి విరిచాను. విశ్వమంతగా పరుచుకున్న నా అజ్ఞాన పరిధి విక్రించింది. సత్యదర్శనం చేయిస్తున్న తత్వబోధిని ముద్రలో వసంతం. సత్యదర్శనం చేయిస్తున్న తత్వబోధిని ముద్రలో వసంతం. శిశిరం విడిచిన జీర్ణపత్రాల కుదుళ్లలోంచి ఊపిరి పోసుకున్న నవజాత పత్రాలకు తానే ప్రాణధాతువు అంది. నిజమే నా జవాబు. మనిషి జీవనయానంలో క్షణక్షణము శ్వాసనందించేది తానేనంది. ఒప్పుకుంటూనే తల పంకించాను. జయాపజయాల సమరాంగణమైన నిరుటిలోంచి ఆశలు చిగురించే కొత్త ఏడాదికి కారణం తానేనంది. ముడిపడ్డ నా కనుబొమ్మలను విప్పుతూ నిరుటి వైఫల్యాలు శిశిరంలోనే సమసిపోయాయండి. ముడిపడ్డ నా కనుబొమ్మలను విప్పుతూ నిరుటి వైఫల్యాలు శిశిరంలోనే సమసిపోయాయండి. ఏవేవో ఊసులు భాషలు అనర్గళంగా చెప్పుకుంటూ పోతోంది. అంతలోనే ఊపిరి కోసం ఒకంత విరామం. వింటూనే సందేహాల దేహాన్ని, సంవేదన మానసాన్ని అప్రమత్తం చేశాను. వింటూనే సందేహాల దేహాన్ని, సంవేదనల మానసాన్ని అప్రమత్తం చేశాను. అవును, ముమ్మాటికి నిజమే అన్నాను. అయినా సమాధానపరచుకోలేకపోతున్నాను. మనిషిని కదా, కవిని కదా. ఆరగించిన 6 రుచుల ఫలసాయానికి కారణమెవరో ఎరుగుదువా? ఆరగించిన 6 రుచుల ఫలసాయానికి కారణమెవరో ఎరుగుదువా? ఆరుగాలము ఒళ్ళొంచి శ్రమించే కర్షక శక్తిలో ఉసురు తీస్తున్నది నువ్వేనా? అకాల వర్షాలకు, అనావృష్టికి, అతివృష్టి భయోత్పాతానికి, అల్లల్లాడిపోయే జనజీవన హరణానికి కారణం నువ్వేనా? ఆమని ఆడిన నేల, ఆడతన మాడిన నేల. ఆమని ఆడిన నేల, ఆడతన మాడిన నేల రెండు ఒకటే నాకు. రెండు అందమైనవే, కనువిందైనవే. రెండు అత్యాచారాల పాలవుతున్నాయి. కారణం ఎవరు? నా సవాలు. శరపరంపరగా సందేహాలు సంధించాను. సమస్యపోని సమస్యలు అన్నాను. మనిషివి నువ్వే, ప్రశ్నవి నువ్వే, సమాధానము నువ్వే అంది. మనిషిని, మనిషితనాన్నే నిందించింది. 6 రుచులతో పాటు మంచితనాన్ని పంచమంది. 6 రుచులతో పాటు మంచితనాన్ని పంచమంది. ఆమన్ని, ఆడతనాన్ని రక్షించుకోమంది. ఆ చోట నుంచే విజయాలకు నాంది పలికించింది. ఆమని, ఆడతనాన్ని రక్షించుకోమంది. ఆ చోట నుంచే విజయాలకు నాంది పలికించింది. వసంతం ఒక ప్రమోదం,
వసంతం ఒక ప్రబోధం నేను ముక్తాయించాను. వసంతమే కాదు, మనిషికప్పుడు 6 ఋతువులు వసంతమే. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత వచ్చినటువంటి కవయిత్రిని పరిచయం చేస్తున్నాను. ఆమె వేణి కొలపాక గారు. చదువుకునే రోజుల్లో ఆకాశవాణి యువవాణి విభాగంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. దూరదర్శన్లో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను అన్నారు. వివాహం అయిన తర్వాత LLB చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను అన్నారు. సుమారు 1.5 ఏళ్ల క్రితం ఫణి వేణి తరంగాలు పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ నాన్నగారు ప్రముఖ రచయిత శ్రీ బండారు పర్వతాలరావు గారు రాసినటువంటి అద్భుత సాహిత్యాన్ని ఈ తరం వారికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో వాటిని చదువుతున్నానన్నారు. ఆవిడ రాసినటువంటి కవితలు, కథలు, భావుక మన కథలు, మన భావాలు వంటి ఫేస్బుక్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లోనూ మరియు నవీన్ చంద్ర గారు నిర్వహించి కవిత కథ వేదికలపై పెడుతూ చదువుతుంటాను అన్నారు. ఆమెకు కవితా వేదికకి స్వాగతం పలుకుతూ చక్కని పరిచయం ఇచ్చారు. చాలా చక్కని వ్యక్తిత్వం కనిపిస్తుంది మాకు ఈ దీంట్లోను. మేడం గారు, మీరు వచ్చి కవితను చదవండి. ఈ కవిత వేదిక మీదే. ధన్యవాదాలు. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు నా పరిచయం చేసినందుకు. ముందుగా ఇంత అద్భుతమైన కవితా వేదిక మీద నన్ను ఆహ్వానించిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు చెప్తూ, మన తోటి కవులు కవయిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు కొంపెల్ల కామేశ్వరరావు గారిది ఊసుల్ని మోసుకొచ్చిన వసంతం చాలా బాగుంది. ఎత్తుగడే అద్భుతంగా వేశారు వారు. మన సంవత్సరాది ఎంత పరిమళ భరితంగా వస్తుందో చక్కగా చెప్పారు. వసంతాన్ని వెంట పెట్టుకొని, అదే ఆంగ్ల సంవత్సరాలు తీసుకుంటే అది శిశిరంలో వస్తుంది. మనదేమో చక్కగా అన్ని హంగులతోటి అందంగా ఎంటర్ అవుతుంది అని చక్కటి ఎత్తుగడతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రెండో స్టాంజా అద్భుతంగా ఉంది. మనం ఏదైనా ఒక కవిత రాయాలంటే నిజంగా ధ్యాన ముద్రలో ఉండాలి. భావాలన్నీ కకావికలంగా ఉంటాయి. వాటన్నిటిని అక్షరాలన్నీ పేర్చి రాస్తే తప్ప ఇంత అందమైన కవిత ఫైనల్గా రాదు. స్టార్టింగ్లో అంతా రకరకాల భావాలు స్కాటర్డ్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం తీసుకోవాలన్నారు. తర్వాత నిజంగానే కాలం గుప్పిట్లో ఇసుక కణాలు రాలిపోయినట్టే ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. అది కూడా కరెక్ట్గా చెప్పారు. ఇక ఆ తర్వాత వసంతం ఎంత చక్కగా ఆలోచింపచేసే ప్రశ్నలు వేసి నిలదీసిందంటే ప్రతి ఒక్కరిలో ఈ మార్పు రావాలి అని నిజంగా కాలర్ పట్టుకొని అడుగుతున్నట్టుగా అనిపించింది అనమాట. ముఖ్యంగా ఈ ఆమని ఆడతను రామని నేల తల్లి, నేను ఆడకూతురిని ఇద్దరిని చక్కటి వాళ్ళు, కానీ వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలని నిలదీసింది. నేను అనుకోవడం ఇక్కడ కవి హృదయం నేల తల్లి మీద అత్యాచారం అంటే రకరకాల మందులు, ఫర్టిలైజర్స్ వాడి నేల యొక్క సారాన్ని పాడు చేయడం కూడా ఇది. తర్వాత సరే, ఆడవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం, రోజుకి కొన్ని వందలు వింటూనే ఉన్నాము. మరి సివిలైజేషన్ అంతా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. చదువు సంధ్యలు ఇవన్నీ కూడా, కానీ ఇందుట్లో మాత్రం అలాగే ఉంటున్నాము. ఆడపిల్లల మీద జరిగే దాంట్లో ఏమాత్రం తేడా రావట్లేదు. అన్ని విషయాలు చెప్తూ చక్కగా నిజంగా వసంతం ఒక ప్రమోదం అండ్ ప్రబోధం, మంచి ప్రబోధం కూడా చేసింది. చక్కటి కవితని మంచి మీనింగ్ఫుల్గా అందించారు కామేశ్వరరావు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు నా కవితలోకి వెళ్తాను. ఇవాళ శ్రీరామనవమి నాడు నాకు రాముల వారిని తలుచుకునే అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి కృతజ్ఞతలు మళ్ళీసారి. నా కవిత ఏంటంటే, రామాయణంలో మనం ఏమి నేర్చుకోగలం అనేది కొద్దిగా చెప్పడానికి ట్రై చేశాను. జీవన గీత సీతారామ కథ. అందరూ కోరుకునేది రామరాజ్యం, ఎవరూ ఎదిరించలేనిది రామబాణం, అందరినీ రక్షించేది రామనామం,
అన్ని ధర్మాలకు ఆలవాలం రామాయణం. ప్రతి ఒక్కరికి జీవన గీత రామాయణ గాథ. అందున్న ప్రతి విషయం వివరించును ఒక ధర్మ సూక్ష్మం. పరోపకారం పరమధర్మమని విశ్వామిత్రునితో విశ్వ కళ్యాణానికి పసిప్రాయంలోనే చేసెను పయనం. కోదండరాముని నిస్వార్థ చింతనకి ఫలితం సీతారామ కళ్యాణం. దుష్ట శిక్షణలో లేదు ఆడ మగ భేదం, అందుకు తార్కాణం తాటకి సంహారం. ధర్మాచరణ తారకరాముడి మంత్రం, అందుకే అడుగిడగానే అయింది అహల్యకి శాప విమోచనం. శ్రీరాముడు అయిన సవితి సంతానం కైక పెంచుకొనెను ఎంతో పుత్రవాత్సల్యం. చెప్పుడు మాటలు చేసెను ఆ ప్రేమను దగ్ధం, అందుకు ప్రతిఫలం సొంత సుతుడే తూలనాడటం. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, సకల గుణాభిరాముడు ఎవరిని వేలెత్తి చూపడు. కైకను కూడా కించిత్ మాట అనడు, అందుకే అయ్యాడు శివునికి కూడా దేవుడు. స్థితప్రజ్ఞత అంటే శ్రీరామునిదే కదా. ఉదయం పట్టాభిషేకం అంటే పొంగలేదు, సాయంత్రం వనవాసం అన్నా వగచలేదు. దుఃఖమెరుగని జీవితం జగదభిరాముడిది. తండ్రి మాటకై అడవులకేగిన దశరథ రాముడికి అరణ్యం కూడా అయోధ్యగా మారింది. కిరీటం లేకున్నా రాజయ్యను, కాంక్ష లేకపోవుడే దీని కారణమేను. సాకేతరాముని చరిత సోదర ప్రేమకు పెట్టింది పేరు. భరతుడు రామపాదుకులే రాజనెను, సౌమిత్రి ఆలిని వీడి అన్నను అనుసరించెను. అందాల రాముడు తన అనుజులే తనకు ఆభరణాలనెను. రామ సోదరులు కష్టాల్లో కూడా కలిసున్నారు. వాలి సుగ్రీవులు కలతలతో కష్టాలు కొని తెచ్చుకున్నారు. వాలి సుగ్రీవులు కలతలతో కష్టాలు కొని తెచ్చుకున్నారు. రావణ విభీషణులు విభేదాలతో లంకకు చేటయ్యారు. మదిలో లేకుండా మరే చింత సదా చేసిన రామచింతన, శ్రీరాముడే వచ్చి నిలుచును మన చెంతన అనుటకు నిదర్శనం శబరి చరిత. అసమాన బల హనుమంత, అందరికీ ఆరోగ్య ప్రదాత అంజనీసుత, ఒదిగి ఉండును రాఘవుని పాదాల చెంత. దాస్యభక్తితో అయ్యను రామయ్యకు నమ్మిన బంటు. సుగ్రీవుని వంటి స్నేహితుడు లోకంలో లేనే లేడు అనను స్వయంగా శ్రీరాముడు. స్వచ్ఛమైన ఆ స్నేహఫలం సీతాన్వేషణం, రావణ సంహారం, సీతారామ పట్టాభిషేకం. పెడితే రామునిపై భారం, చేస్తుంది సాగరం మీద వారధి కూడా సాధ్యం. రెండక్షరాల రామనామం దాటిస్తుంది భవసాగరం. చేస్తే చేతనైనది చిన్నదైనా సాయం, పొందవచ్చును రాముని అనుగ్రహం అన్న పాటలు నేర్పుతుంది రామకార్యంలో ఉడత సాయం. సీతారాముల ప్రేమ ఎల్లలెరుగునా, విధి ఎంత విడదీసినా వారు ఒకరి కోసం ఒకరు సదా. నిర్దయగా సీతను అగ్ని దూకమనినని కొందరందురు, కానీ పతిగా సీత కోసమే సలిపెను రావణుడితో యుద్ధం. ఎంతో మంది చేయగా ప్రాణత్యాగం అని ఎరుగరెందుకని. ప్రభువుగా చేసెను సీతా సత్య నిరూపణం, దిగమింగుకొని భరింపరాని దుఃఖం అని అర్థం చేసుకోరెందుకని. ప్రాణానికి ప్రాణం అయిన ప్రియసతి సీత, పట్టాభిరాముడికి ముఖ్యం రాజుగా తన బాధ్యత. అంపినా తానే నిండు చూలాలు వైదేహిని వనములకు, ఆయన ఎన్నటికీ జానకీ రాముడే. ప్రతి ఒక్కరికి జీవన గీత రామాయణ గాథ, అందున్న ప్రతి విషయం వివరించిన ఒక ధర్మ సూక్ష్మం. అర్థం చేసుకుంటే రామాయణ అంతరార్థం అగును మన జీవనం సుగము. అనుకుంటే అంతా రామమయం, అయ్యేను మన జీవితం సుఖమయం. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. ఇది నా కవిత. కామేశ్వరి గారు వచ్చారు కదండి. వచ్చారండి, కామేశ్వరి గారు వచ్చారు. వారికి స్వాగతం చెప్తూ వారి పరిచయం చేస్తాను ఇప్పుడు.
వీరు హిందీ ఎంఏ చేసి కొంతకాలం విద్యా వాలంటరీగా చేశారు. ప్రస్తుతం గృహిణి. పిల్లల బాధ్యతలు నెరవేర్చిన పిదప 2019 నుండి సాహితీ రంగ ప్రవేశం చేశారు. రచనలు చేయటం, పాటలు పాడటం, బొమ్మలు గీయటం, పిల్లలతో సరదాగా ఆడుకోవటం అంటే చాలా ఇష్టం వీరికి. వచన, నాని, హైకు, మణిపూసలు, సరారములు, మినీ కవితలు, గజల్స్, పద్యాలు, కథలు, గొలుసు నవలలు మీరు ఏ ఒక్క ప్రక్రియను కూడా వదలకుండా అన్నిట్లలో రాశారు, రాస్తూ ఉంటారు. కొన్ని సంకలనాల్లో కూడా వీరి కథలు, కవితలు చోటు చేసుకున్నాయి. కొన్నింటికి చిరు బహుమతులు, ప్రశంసలు కూడా దక్కాయి. 60 మంది రచయితలు కలిసి రాసిన మానస వీణ గొలుసు నవలకు ఛాలెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వచ్చింది. విశ్వ సాహితీ వారిచే మన భారతం సరళ శతకానికి గాను ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు అందుకున్నారు వీరు. చైతన్య రాగాల పేరిట నానీలు, గజల్ పుష్పాల పేరిట తిరుప్పావై తెలుగులో గజల్ ప్రక్రియలోను ముద్రణకు నోచుకున్నాయి. అమృతోత్సవ లోరీ కాంపిటీషన్లో కృష్ణా జిల్లా నుంచి 3వ స్థానం దక్కింది వీరికి. తానావారి గేయ రచన పోటీలో గుర్తింపు లభించింది. వీరి పరిచయం లోగడ నేను చేశాను, కానీ అప్పటికన్నా వీరి గుర్తింపు 10 రెట్లయింది. వారికి వచ్చిన వారి అచీవ్మెంట్స్ అన్ని 10 రెట్లనే వారికి వచ్చిన బహుమతులు, రివార్డులు, అవార్డులతోటి. సో ఇంత చక్కటి గుర్తింపును తెచ్చుకుంటున్న కామేశ్వరి గారు, ఈ కవితా వేదిక మీదే. స్వాగతం మీకు. వేణి గారు ధన్యవాదాలండి. నా పరిచయాన్ని దానికి ఒక ఇది సార్థకత తెప్పించారు. మీరు చెప్పటం వల్ల ఈ మాత్రం చేశాను అనిపిస్తోంది. మీ అందరి ముందు నేను చాలా చిన్నదాన్ని, అంటే ఇక వయసులో కాదు, ఈ సాహిత్య రంగంలో. మేము వింటుంటే ఇంకా నాకు చాలా ఇదిగా ఉంటుంది. నా ముందు చెప్పిన వారందరూ నాకంటే చిన్నవాళ్ళు, నేను లహరి కానివ్వండి, జావేద్ బాషా గారు కానివ్వండి, నాకంటే పెద్దవాళ్ళు ఇంకా కామేశ్వర గారు, వీళ్ళందరూ కూడా మొత్తం మీ అందరివి వింటూనే ఉంటాను. ఎప్పుడు కూడా మీ నుంచి నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా కూడా నేర్చుకోవాలని అయితే ఉంది నాకు. ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు ఇక మీ కవితలకు వెళ్ళినట్లయితే గనక జీవన గీత సీతారామ కథ, ఇది ఎంత చెప్పుకున్నా కూడా ఇక దీని గురించి ఇక అంతం ఉండదండి. ఎన్ని యుగాలైనా ఈ యుగాలు మళ్ళీ తిరిగి అంటారు కదా, ఈ యుగాలు మళ్ళీ రిపీట్ అవుతాయని. మరి ఇది ఎన్నో త్రేతాయుగంలో జరిగిందో ఈ కథ అంత కరెక్ట్ గా నాకు ఇది విధంగా తెలియదు, మరి ఎన్నోది అనేది. ఇంకా ఎన్ని యుగాలు వచ్చినా ఇలాగే ఉంటుందనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎంత చెప్పినా కూడా ఈ యువత కూడా ఇంకా అదే బండిలో నడుస్తోంది. మనం ఆ స్టేజ్ దాటాం కాబట్టి మనం చెప్తున్నాము, వాళ్ళు వినాలి, వినడల్లా వాళ్ళు అని మీరు ఇందాక చెప్తున్నారు. మీ ముందు చెప్పిన కవితలో కూడా అదే కదా, అవని మీద అత్యాచారం అంటే అవని అంటే అది స్త్రీ కానివ్వండి, భూమాత కానివ్వండి, అట్లాగే మరి ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చాయి మనకి. రామాయణంలో మీరు ఇవన్నీ కూడా స్పర్శించారు. ఇక రామరాజ్యము, రామబాణము, రామనామంలోని శక్తి, అలాగే రామాయణంలోని ధర్మ సూక్ష్మత, ఇంకా లింగభేదం లేదు అన్నారు, దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి. అలాగే ఆయనకి కోరికలు లేని స్థిత ప్రజ్ఞత, ముందు అది తీసుకోవాలి మనం. ఇంకా మీరు అన్నారు అప్పటికంటే అచీవ్మెంట్ ఉందండి అని. నాకైతే అనిపిస్తోంది వీటన్నింటికి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఇదివరకు నేను ఇవి మొదలు పెట్టక ముందు ఎట్లా అయితే ఆధ్యాత్మికం చదువుతూ అలా ఉన్నానో ఆ రంగంలోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇందులో నేను సాధించింది ఏముంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటి స్థిత ప్రజ్ఞత అనేది మనందరికి కూడా కావాల్సిందే ఈ వయసులో. ఇంకా అలాగే సోదర భావం అంటే రాముల వారు వారి సోదరులు, వాలి సుగ్రీవులు, రావణ బిషళ్ళు, అందులోని వ్యత్యాసం, దాని యొక్క పర్యవసానం, వాళ్ళు ఎలా అనుభవించారు మంచి చెడులు. అలాగే రాముని దాస్యత్వము, ఇంకా అలాగే అహల్య శాప విమోచనం కానివ్వండి, శబరి భక్తి, అసలు మీరు దేన్ని వదిలిపెట్టలేదండి. ఆఖరికి ఉడతా భక్తి రాజ్యం సాయాన్ని కూడా చెప్పేశారు. ఇంకా ఇలాగ మనం ఈ రామాయణంలోని అంతరార్థం తెలుసుకోవాలి. సూక్ష్మంలో మోక్షం అనమాట ఇది. అది తెలుసుకుంటే కనుక మన జీవితమే ఒక సుఖవంతం అవుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో మీరు ఒకటి ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఏదంటే స్త్రీ పక్షపాతులు అని, పురుష పక్షపాతులు అని ఉంటాయి కదా. ఇలా సీతని అగ్నిలో దూకమన్నాడు, ఆయనేమి రావుడు, ఆయన్ని పోగొట్టం ఏంటి అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంటుంది. నిర్దయగా సీతను అగ్ని దూకమని కొందరు, కానీ పతిగా సీత కోసమే సలిపెను రావణుడితో యుద్ధం అన్నారు. అలాగే ఎంతో మంది చేయగా ప్రాణత్యాగం అని ఎరుగరు ఎందుకని అన్నారు. ఎంతమంది నిజమే కదా, నా రామాయణ యుద్ధంలో ఎంతమంది ఇదయ్యారో, ఎన్ని ప్రాణాలు, మరి అది రాక్షసులు అవనియండి, మరి వానరులు అవనియండి, ఎవరివైనా కానీ మరి ఏ జీవితైనా ప్రాణం ఒకటే కదా పోయాయి. అవన్నీ కూడా మరి సీతమ్మ వారి కోసమే కదా ఇదంతా చేసింది అనేది కూడా మీరు ఒకసారి గుర్తు చేశారు.
అందరికీ తెలిసిన రామాయణాన్ని ఈ శ్రీరామనవమి రోజు మళ్ళీ మీరు చదివి వినిపించి మళ్ళీ నాతో దీన్ని చెప్పించడం అనేది కూడా నా భాగ్యంగా భావిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. శ్రీరామ్ థ్యాంక్ జై యూ రామ్ అండి. జై థ్యాంక్ జై యూ. రామ. మీరు ఇంత చక్కటి సమీక్ష చేసినందుకు చాలా థ్యాంక్స్. నా కవితలోకి వెళ్తానండి. ఆకుపచ్చని స్వప్నం. ఆ కోకిలకు తెలుసు కొత్త రాగాలను ఆలపించాలని. ఆ కోకిలకు తెలుసు కొత్త రాగాలను ఆలపించాలని. అందుకే ఎగురుతోంది, ఆశగా వెతుకుతోంది. మామిడి తోటలలో కొమ్మలపై వాలాలని తొంగి తొంగి చూస్తూ. అలసి సొలసిన దానికి ఏం తెలుసు, కారడవిని కాంక్రీట్ జంగిలుగా మనిషి మీద మార్చేసిందని. అలసి సొలసిన దానికి ఏం తెలుసు, కారడవిని కాంక్రీట్ జంగిలుగా మనిషి మీద మార్చేసిందని. అయినా నిరుత్సాహపడలేదు, కోపగించలేదు. క్రోధి వెంట తరలింది క్రోధం లేకుండా. క్రోధి వెంట తరలింది క్రోధం లేకుండా. కళ్ళు కాయలు కాచేలా సాగించింది ఆగని పయనాన్ని అత్యుత్సాహంతో. ఆనంద తీరాన్ని చేరుకోమంటున్న ఆకుపచ్చని స్వప్న దర్శనం సాకారమైన కలలా కళ్ళ ముందు సాక్షాత్కరించిందేమో. అదిగో అదిగో అల్లదిగో ఆమని లేలేత చిగుళ్లతో స్వాగతిస్తోందని. అదిగో అదిగో అల్లదిగో ఆమని లేలేత చిగుళ్లతో స్వాగతిస్తోందని కొత్త పాటని పాడేస్తోంది తీయ తీయగా అమృతపానం గ్రోలగరండని. ఇది ఉగాది సందర్భంగా నేను రాసుకున్నటువంటి కవిత అండి. అది ఇప్పుడు వినిపించే అవకాశం నాకు నవీన్ చంద్ర గారి ఈ వేదిక మీద నాకు ఇప్పించారు. ఆయనకి ఈ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక నా తర్వాత వచ్చేటువంటి రచయిత కాసర్ల రంగారావు గారు. వారి గురించి అందరికీ తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఈ వేదిక మీద వారి యొక్క రచనలు మనం వింటున్నాము. మంచి మంచి రచనలు చేస్తూ ఉంటారు. ఈ కాసర్ల రంగారావు గారు 1961 18వ తేదీ 8వ నెలలో జన్మించారు. వీరు ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఈడి చేశారు. వీరి తల్లిదండ్రులు శారదాదేవి, కాసర్ల యాదవ కృష్ణారావు గారు. వీరి జన్మస్థలం హన్మకొండ. జెన్కో సంస్థలో చీఫ్ కెమిస్ట్గా రిటైర్ అయ్యారు. సాహిత్యం వీరి అభిరుచి. ఇప్పటి వరకు భాషాంజలి, అక్షర శిల్పాలు, జ్ఞానోలు, వచన కవితా సంపుటులు, తెలుగు వెలుగులు, ఆట వెలది, త్రిశతి, శాతవాహనుల నుండి 2001 వరకు 1 శతకము, సామాజిక నీతులు, రీతులపై 2వ శతకము, వైజ్ఞానిక విషయాలపై 3వ శతకము, 3 శతకాలు రచించారండి. వాటి మకుటములు వరుసగా తెలుగు వెలుగులివియే తెలుసుకొనవే అనేటువంటి మకుటంతో రాశారు. రావు నుడువు మాట రాచబాట, సత్య శోధనలకిలే సాటి గలదే అనేటువంటి 3 మకుటాలతోటి ఈ 3 శతకాలని రచించారండి. ఒక 25 వరకు ఇంగ్లీష్లో కవిత్వాలు కూడా రాశారండి. ఇంగ్లీష్ భాష మీద కూడా వీరు మరి కవితని రాయటం జరిగింది. ఊర్వశితో ఇంటర్వ్యూలు, శీర్షికగా కృష్ణశాస్త్రి, చలము, కార్ల్ మార్క్స్, గురజాడల బలాలు, బలహీనతలు చర్చించబడ్డాయండి. అలాగే ప్రచురితమైనవి కూడాను. సమస్యాపూర్ణాలు కూడా చేస్తూ ఉంటారు వీరు. 3 కథలు కూడా ప్రచురించబడ్డాయి. మే 1వ తారీఖున 2006 నాడు కళాలయ సాంస్కృతిక సంస్థ పాలకొల్లు వారు సాహిత్య కవిభూషణ అనేటువంటి బిరుదు సన్మానించారండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అవధానం రఘుకుమార్ గారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఆహ్వానంపై భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, చారిత్రక తప్పిదాలు, విహంగ వీక్షణం అనే ఉపన్యాసం ఇవ్వడం కూడా జరిగిందండి. ఇంత మంచి పరిచయం వీరిది. ఈ పరిచయం వినిపించే భాగ్యం నాకు కలిగింది. రంగారావు గారు, మీ కవితని వినిపించవలసిందిగా ఈ వేదికని అలంకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలండి. వేదిక మీదకి ఆహ్వానించినందుకు, అవకాశం కల్పించిన నిలుటి నవీన్ చంద్ర గారికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఒకానొక చారిత్రక సందర్భంలో సామాజిక విలువలు, నీతి నియమాలు స్థిరీకరించడానికి, కుటుంబ సంబంధాలు, విలువలు నిలబెట్టడానికి త్యాగం, ధైర్యం, ఔదార్యం, స్నేహ వాత్సల్యాల మర్యాద పురుషోత్తముడు, తరతరాల మానవ సాంస్కృతిక దిక్సూచి ఆ శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు అందరికీ ముందు. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు అయిన సోదరి వివివి కామేశ్వర్ గారి
వెలగలేని వాళ్ళ ప్రాంతము, ఆకుపచ్చని స్వప్నం అనే ఒక కవిత చదివారు, ఉగాది కవిత. దీని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, సాధారణంగా మనం ఈ 100-150 సంవత్సరాల యొక్క చరిత్రను చాలా అభివృద్ధిదాయకం అంటున్నావు. కానీ అభివృద్ధి ఎక్కడుంది, ఇది అభివృద్ధి విధ్వంసమా అనే ఒక దృక్పథంతో వారి కవిత రాశారు. అంటే స్వప్నంలోనే ఆకుపచ్చని కనిపించింది, కోకిలకు ఆమెను దొరకట్లేదు, అది వెతుకుతోంది, ఇది కాంక్రీట్ జంగల్ అయిపోయింది, ఇది అసలు కారడవి ఉండాల్సింది, మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది అనే ఒక దృక్పథంతో వారు రాసిన కవిత చాలా సమకాలీనంగా ఉంది, చాలా బాగుంది. ఇటువంటి రచనలు చాలా రావాలి, కనువిప్పు కలిగించాలి, మళ్ళీ ఒక సాంస్కృతిక పునర్నిర్మాణం జరగాలి, మనందరికీ మంచి వాతావరణం, మంచి ఆక్సిజను, మంచి విషయాలు, మంచి విలువలు లభించాలి. ఇది మనందరి యొక్క ఆకాంక్షగా స్వీకరిద్దాం. ఇంకా నా కవితలకు వస్తే, భారతీయ ఆధ్యాత్మిక తత్వం, ఊహించని విఘాతం, 2 నెలలకే అంధత్వం, ఎవరూ కలుపుకోకుంటే దైన్యం శోకం, తాత ఒడిలోకి తీసుకొని శ్లోకాలు నేర్పడం, క్రమక్రమంగా భగవద్గీత, రామచరిత మానస్ కంఠస్థం, సంస్కృత విద్య పారంగత్వం, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు క్రమంగా కైవసం, అఖిల భారత వక్తృత్వ పోటీలో బహుమానం, ప్రధాని ఇందిరాగాంధీచే సన్మానం, నేర్చుకున్న విద్యా అవగాహనల ద్వారా కథా ప్రచారం, వచ్చిన ఆదాయంతో తులసి పీఠం నిర్మాణం, దివ్యాంగులకు ప్రత్యేక విశ్వవిద్యాలయంగా ఆవిర్భావం, గిరిధర మిశ్రా రామభద్రాచార్యగా పరివర్తనం, జగద్గురు రామభద్రాచార్యగా ప్రపంచ గుర్తింపు, 22 భాషలు, 200 పుస్తకాలచే అతని రచన గుబాలింపు, పద్మవిభూషణ్ జ్ఞానపీఠలతో పరిమళింపు, భారతరత్న, నోబెల్ బహుమతులు వేచి చూస్తున్న నిగారింపు. ఇక తర్వాత రాబోయే కవయిత్రి డాక్టర్ సత్య సురేఖ గారి పరిచయం. వీరు వరిగొండ కాంతారావు గారి కూతురు అనుకుంటాను. సో తండ్రికి తగిన తనయగా, న్యాయవాదిగా రాణిస్తూనే తన యొక్క ప్రవృత్తిగా, రచయిత్రిగా తన యొక్క అభిరుచులు నిలుపుకుంటున్నారు. వీరు విశాలాక్షి కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి కథల పోటీలో 2వ బహుమతి వచ్చింది. ఉక్కు సాహితీ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది వీరికి. ఆర్ శాంతసుందర్ గారికి హిందీలోకి అనువాదం చేయబడ్డ వీరి కవితకి కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించింది. కథలు, కవితలు, వ్యాసములు వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికల్లో ప్రచురణ, ఆకాశవాణి, ఓరుగల్లు, విశాఖ కేంద్రాల నుండి ప్రసారం కాబడుతున్నాయి. వీరికి ఇదే ఆహ్వానం. నమస్కారం అండి. నేను వరిగొండ కాంతారావు గారి పుత్రికనేనండి. కవితా వేదికను అలంకరించిన సభ్యులందరికీ నమస్కారం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందు నవీన్ చంద్ర గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు రంగారావు గారు 17వ తారీఖు శ్రీరామనవమి అని ముందే తెలిసి రాశారో ఇది, లేదా యాదృచ్ఛికంగా రాశారో తెలియదు, కానీ వీరి కవిత ద్వారా శ్రీరాముడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారని మనం అందరం భావించవచ్చని అనుకుంటున్నాను. వారు వాస్తవంగా పూర్వాశ్రమంలో వారు శ్రీకృష్ణుడు అంటే గిరిధర మిశ్రుడు, ఇప్పుడు వారు శ్రీరామచంద్రులు రామభద్రాచార్యులుగా అయ్యారు. వారు చర్మ చక్షులకి అంధులు కానీ జ్ఞాన చక్షులకి అంధులు కారు. నిజానికి చెప్పాలంటే అవధూతులకు అంధత్వం అన్నది ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకొకటి గమనించదగ్గ విషయం ఏమిటంటే, వారు స్థాపించిన తులసి పీఠాన్ని కూడా దాని ప్రధానోపాధ్యాయులు నిరూపణ గారు, వారు కూడా అంధులే, దాన్ని నడుపుతున్న వారు కూడా అంధులే. అంటే నిజానికి వాస్తవానికి శ్రీరామచంద్రుణ్ణి, ఆయన తత్వాన్ని దర్శించలేని వాళ్ళు అంధులు అవుతారేమో, కానీ దర్శించగలిగిన వాళ్ళు ఎవరో అంధులు కారు కూడా. ఇంత మంచి అంటే రామభద్రాచార్యుల వారిని గురించి మీరు రాశారు.
చెప్పే అవకాశం నాకు కలిగింది. అందుకు మీకు మరోసారి కృతజ్ఞతలండి. ఇక ఇప్పుడు నా కవితలోకి వెళ్తాను. నా కవిత శీర్షిక పేరు వెలుగు చిరునామా. చిక్కటి చీకటికి నిండుతనమే తప్ప వెలుగు డాంబికము లేదు. చిక్కటి చీకటికి నిండుతనమే తప్ప వెలుగు డాంబికము లేదు. మిరుమిట్లు గొలిపే కాంతి చీకటిని చీల్చాననుకున్నా అది ప్రకాశపు భ్రాంతే కాని విశాలమైన చీకటికి చిరునామా మారింది లేదు. మిరుమిట్లు గొలిపే కాంతి చీకటిని చీల్చాననుకున్నా అది ప్రకాశపు భ్రాంతే కాని విశాలమైన చీకటి చిరునామా మారింది లేదు. నిత్యము సత్యము అయిన చీకటి ఎటు నుంచి రాదు, ఎక్కడికి పోదు. నిత్యము సత్యము అయిన చీకటి ఎటు నుంచి రాదు, ఎక్కడికి పోదు. కాంతి దాన్ని తరుమలేదు, వెలుతురు దాన్ని పంపలేదు. కాంతి దాన్ని తరుమలేదు, వెలుతురు దాన్ని పంపలేదు. వెలుతురులో ఉన్నది వెలుగే అయినా ఛాయ నీడని అన్ని పయనాలు. సర్వవ్యాప్తి అయిన చీకటిలో నిరంతరం ఉనికిని ఏర్పరచుకునే ఇక్కట్లు వెలుతురివి. సర్వవ్యాప్తి అయిన చీకటిలో నిరంతరం ఉనికిని ఏర్పరచుకునే ఇక్కట్లు వెలుతురివి. ఎల్లలు లేని చీకటికై ఎదురుచూపులు లేవు. ఎల్లలు లేని చీకటికై ఎదురుచూపులు లేవు. ఆదరించే ఆహ్వానాలు లేవు. అయినా నిరుత్సాహం లేదు. వెలుతురు ఇంతింతగా వచ్చి అంతటా విస్తరించిన కోపం చెందింది లేదు. వెలుతురు ఇంతింతగా వచ్చి అంతటా విస్తరించిన కోపము చెందింది లేదు. అసలు ప్రతి కాంతిని తనలో నింపుకునే చీకటి రంగుని నలుపని ఎలా అనడం? అసలు ప్రతి కాంతిని తనలో నింపుకునే చీకటి రంగుని నలుపని ఎలా అనడం? ప్రతి కిరణానికి చోటిచ్చే చీకటిని తిమిరం అని ఎలా చెప్పడం? తనని గాయపరిచే ప్రకాశాన్ని ఆపని చీకటిని పారిపోవాలని ఎలా కోరడం? ఎప్పుడొచ్చి వెళ్ళినా తలుపులు తీసివెంచే చీకటిని చోరుడని ఎలా నిందించడం? నికలము సకలము అయిన చీకటిని పారద్రోలే శక్తి వెలుతురికి ఉన్నదా? నిజానికి వెలుతురు లేకపోవడం చీకటి కాదేమో, చీకటిని ఎరుగడమే వెలుగేమో. నిజానికి వెలుతురు లేకపోవడం చీకటి కాదేమో, చీకటిని ఎరుగడమే వెలుగేమో. ధన్యవాదాలండి. మరోసారి నవీన్ చంద్ర గారికి కృతజ్ఞతలు మరియు సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు నా తర్వాత వచ్చేవారు లక్ష్మణాచారి గారండి. వీరి పరిచయం: వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, ఆంధ్రప్రదేశ్ లో 1953 సంవత్సరంలో జన్మించి మచిలీపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి హిందీ, తెలుగు తులనాత్మక అధ్యయనం చేశారు వీరు. హిందీలో పిహెచ్డి కూడా పొందారు. తర్వాత 15 సంవత్సరాలు హిందీ పండిట్ లెక్చరర్ గా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, హిందీ అధికారిగా దాదాపు 15 సంవత్సరాలు వీరు ఉద్యోగాలు నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మహానగర సంస్థలో అనువాదకుడిగా అంటే అవుట్ సోర్సింగ్ గా ఉన్నారు. సుమారు 52 పుస్తకాలు హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వ్రాయడం జరిగింది. వీరు మన రామభద్రాచార్య గారు 200 రాశారు, వీరు 150 తక్కువ ఉన్నారంతే. జరిగింది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు లభించాయి వీరికి. దూరదర్శన్, రేడియోలలో ప్రసంగాలు చేశారు వీరు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవంలో వారు కామెంటేటర్ గా ప్రవచనాలు ఇస్తున్నారు కూడా. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వారికి జాతీయ హిందీ అవార్డు ప్రకటించబడడం జరిగింది. శుభాకాంక్షలండి. లక్ష్మణాచారి గారు, కవితా వేదిక సభ్యులందరి తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ కవిత చదవవలసిందిగా ప్రార్థిస్తున్నాము. లక్ష్మణాచారి గారు, మీరు ఉన్నారు కదా? లక్ష్మణాచారి గారు, అన్మ్యూట్ చేసుకోండి ముందు.
లక్ష్మణాచారి గారు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆడియో వీడియో సౌండ్ రావడం లేదండి, మీరు మాట్లాడేది వినపడడం లేదు. కాదు కాదు, మీరు అన్మ్యూటే చేసుకోవాలి. మ్యూట్ మ్యూట్లో ఉన్నారు ఇప్పుడు. మీరు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు. మరి మీ వాయిస్ రావడం లేదు ఎందుకో కానీ. మీరు మీ ఆడియో బాగానే ఉంది కానీ వీడియో, మీ వీడియో బాగానే ఉంది కానీ ఆడియో లేదు. మీ ఆడియో చూడండి ఒకసారి ఏమవుతుందో. ఏం చేయమంటారు ఇప్పుడు లక్ష్మణాచారి గారు? మీరు వినపడడం లేదు. మీరు వరకు ఫోన్ చేయండి సార్. ఆయన ఫోన్ చేయండి. ఆయన కనిపిస్తున్నారు ఇప్పుడు. కానీ ఆయన అది వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అక్కడ వాళ్ళ ఇంట్లో అనుకుంటాను నేను. ఆ, అంటే మీరు ఫోన్ చేస్తే వారికి తెలుస్తుంది కదా. అదే వాళ్ళు ట్రై చేస్తున్నారండి అక్కడ, నాకు కనిపిస్తుంది. ఇద్దరు ఎవరు ఉన్నారు. నేను ఫోన్ చేశాను కానీ మరి ఆయన ఎత్తుకోవడం లేదు. లక్ష్మణాచారి గారు, మీరు ఫోన్ ఎత్తుకోండి. హలో. హలో. నమస్కారం. ఇప్పుడు వచ్చారు మహానుభావ. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. హలో. చెప్పండి. వినిపిస్తున్నారు మీరు. హలో, నమస్కారం హలో. అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది కనిపిస్తున్నారు. యా, మీరు. హలో. హలో, వినిపిస్తున్నారు మీరు వినిపిస్తున్నారు. హలో. హలో, నమస్కారం. నమస్కారం. హలో. హలో, వినిపిస్తున్నారు, మీరు మాట్లాడండి. అది మీ ముందు వచ్చిన సురేఖ గారి కవిత్వాన్ని విశ్లేషించండి, తర్వాత మీ కవిత చదవండి. హలో. హలో, మీరు వినిపిస్తున్నారా? నేను మీకు. హలో. హలో. వారికి మనం వినిపిస్తున్నట్టు లేదు. ఎందుకని? హలో. మీరు అందరికీ వినిపించారు కదా? నాకు బాగానే వచ్చింది కదా. హలో. 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 హలో, మేము వినిపిస్తున్నాము మీకు. హలో. హలో. నమస్కారం. నమస్కారం. హలో. హలో, మేము వినిపించడం లేదా మీకు? వినిపించడం లేదు.
నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తుకోవడం లేదు. వీడియో స్టాప్ అని వస్తుంది. ఏమో ఆయన ఫోన్ కూడా ఎత్తుకోవడం లేదండి. అయితే ఐ థింక్ విల్ క్యాన్సిల్ ద. ఆయనకు మనం వినిపించడం లేదా ఎందుకో నాకు తెలియదు మరి. ఎందుకంటే నేను మీకు వినిపిస్తున్నాను కదా మీ అందరికీ. అవును, అటువంటిప్పుడు మరి ఆయనకు కూడా వినిపించాలి. ఆయన లేరు కూడా లేదు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు ఆయన. సో పని చేద్దామండి మనం ఇక ఈ మీటింగు ముగిద్దాము. కానీ ముగించే ముందు నేను ఒక సంగతి మీకు చెబుదాం అనుకున్నాను. మరి అది మీ టైం ఒక 5-6 నిమిషాలు నాకు ఇస్తే, లహరి గారి కవిత్వం ఉందే, ఆ లహరి గారి కవిత్వం ఒక ఫోటో మీద ఆధారపడి ఉన్నది. అది నేను మీకు మీరు పంపాను అది బుల్స్ గారికి. సో మీరేమైనా కామెంట్ చేస్తారా, లేకపోతే నేను చూపిస్తాను ఉండండి మీకు. షేర్ స్క్రీన్, ఐ విల్ షేర్ స్క్రీన్ విత్ యూ. చూపించండి. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తున్నదండి. ఓకే, అది మధ్యలో పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ లహరి గారి కవిత్వం ఇలా ఉంది, దాని చుట్టూ ఉంది. విన్నారా? అయితే అంటే మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రిఫరెన్స్ తీసుకొస్తే నాకు ఎందుకో మిమ్మల్ని మళ్ళీ పిలిచి ఈ విషయం చూపిద్దామని అనుకున్నాను. సో ఈ పిక్చర్ ఈ పిక్చరు ఈ కవితకు స్పందన. చిత్రకవిత అంటే లహరి గారి కవితలోని చాలా అద్భుతమైన మెటఫర్స్ ఉన్నాయి. దాంట్లో కాగుతున్న వెన్నెల జలపాతమై నీలో కలిసేందుకు నా ఆరాటం అన్నది ఈ చిత్రానికి చక్కగా సరిపోతుంది. నిజంగా అది అలాంటిది కవి యొక్క భావనే అనుకున్నాను, కానీ మీరు వినిపించట్లేదు మాస్టర్. నవీన్ చంద్ర గారు మీరు వినిపించట్లేదు, మ్యూట్లో. నేను మ్యూట్లో లేను ఇప్పుడు. ఇప్పుడు అంటే కవి భావనలోనే ఇలాంటి దృశ్యం ఉంటుందేమో అనుకున్నాను. మీరు నిజంగానే మాకందరికి చూపించి ఆశ్చర్యశక్తులని చేశారు. అదేదో వెన్నులు నిజంగానే జలపాతంగా కాగుతున్నట్టుగానే ఉన్నది దృశ్యం. చాలా చక్కగా ఉన్నది. అదే దీన్నే లహరి గారు చక్కగా వారి కవితలో ఇమిడ్చి, ఇంకా మిగతా సన్నివేశాలతో పాటు దీన్ని కూడా ఆమె యొక్క అనంతకాల నిరీక్షణకి అనుసంధానం చేసినట్టుగా ఉన్నది. నేను రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, నన్ను నీలో వెతుక్కోవడానికే నేను ఇంకా మిగులున్నా అన్నది. తర్వాత ఇక నువ్వే నా దరికి వస్తే నేనే నీలో ఏకమైపోనా. ఈ భావనలు నాకు గీతాంజలిలో కొన్ని పంక్తుల్లో కనిపించాయి. అందుకోసం ఆ రెఫరెన్స్ తీసుకొచ్చాను నేను. అవును, నాకు జ్ఞాపకం వచ్చాయి. అదే మీరు రావడం చాలా బాగా విశ్లేషణ చేశారు. లహరి గారు మీరేమైనా మాట్లాడతారా? కవిత కన్నా మీ సమీక్ష చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. కవిత కన్నా మీ సమీక్షనే చాలా గొప్పగా అనిపించింది. అది మీ ఫోటో ఉంది, మీ కవిత్వం ఉంది, చూడండి ఆ రెండింటిని. అసలు ఈ లైన్లు చాలా బాగున్నాయి. నన్ను నీలో వెతుక్కోవడానికి నేను ఇంకా ఉన్నా, అది చాలా బాగుంది. నువ్వు కరుణిస్తావనే ఆశతోనే ఇంకా జీవిస్తున్నా. చాలా బాగుంది 2 లైన్లు. అవును.
చాలా సరే. చిన్ని కవిత అయినా కూడా చాలా బాగుంది. యా, ఓకే లహరి గారు, మరి మీరు నేను లక్ష్మణాచారి గారి కవిత చదువుతాను. ఆయన నన్ను చదవమన్నారు, చదవడానికి అథారిటీ ఇచ్చారు. సో నేను చదువుతున్నాను. అది మీకు కనిపిస్తున్నదా? మలి సంజయల అంతర్మథనం. ఇది లక్ష్మణాచారి గారి కవిత. నేను చదువుతున్నాను. వాళ్ళకి అక్కడ టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చాయి. మలి సంజయల అంతర్మథనం. అక్కడ తమ తొలి వెలుగుల ఘనతల స్మృతుల్లో మలిసంజల నిట్టూర్పుల డగ్గుత్తికల కథనాలు, తమ స్వేద జలంతో త్యాగాల ఎరువుతో బలోపేతమైన తమ సంతాన పాదపాల సామీప్యత నోచుకోలేదని నేను చదువుతున్నా అండి మీ కవిత. నేను చదువుతున్నాను మీ కవిత. ఓకే, సరే, నన్ను డిస్టర్బ్ చేయకండి. మలిసంజల అంతర్మథనం. అక్కడ తమ తొలి వెలుగుల ఘనతల స్మృతుల్లో మలిసంజల నిట్టూర్పుల డగ్గుత్తికల కథనాలు, తమ స్వేద జలంతో త్యాగాల ఎరువుతో బలోపేతమైన తమ సంతాన పాదపాల సామీప్యత నోచుకోలేదని బరువెక్కిన గుండెలతో కదలాడే పండుటాకులు, వాడి వదిలిన లతలు తమ కారణంగానే రసాత్మకమైన వాక్యాల్ని తలుచుకుంటూ గర్విస్తూనే వారిని గర్హిస్తున్న వర్ణాలు పదాలు. రసాత్మకమైన వాక్యాల్ని తలుచుకుంటూనే గర్విస్తూనే వారిని గర్హిస్తున్న వర్ణాలు పదాలు. తీరిక లేని తనం మాటున్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే వలసతరాల్ని అసంకల్పితంగానే తలుచుకుని అరిగిన పదరక్షలు, విరిగిన చేతికర్రలు, ఫలిత కేశాలు, వంగిన నడుములు, తమ తీపి చేదు అనుభూతుల్ని పంచుకునేది అక్కడే. గీత, బైబిల్, ఖురాన్లు తమ వైరుధ్యాలను మరచి తమ ఆంతర్యాలను పంచుకోవడం, తరాల మార్పుతో తరిగిన మానవ విలువలను తూర్పారబట్టడం, తమ భవ్యగతాన్ని, అనుబంధాల ఘనితల్ని నొక్కి చెప్పడం అక్కడే. వేదాంత సూక్తి సుధలను పంచుకుంటూ, జీవిత సత్యాల్ని వడబోస్తూ, మనోధైర్యం పెంచుకుంటూ, వేదాంత సూక్తి సుధలను పంచుకుంటూ, జీవిత సత్యాల్ని వడబోస్తూ, మనోధైర్యం పెంచుకుంటూ, ఆత్మల్లో స్థైర్యం నింపుకుంటూ, ఒంటరితనాలను ఏకాంతాలుగా మార్చుకునే వృద్ధత్వాల నిలయం అది. అదిగో శ్రీ క్రోధి ఆగమనం వేళ తమ మధుర స్వరంలో ఓర్పు రాగం ఆలాపిస్తున్న వృద్ధాప్యంలోని మలిసంజల్లో ఆశావాదం నింపే కోకిల కుహుకుహులవిగో. చాలా బాగుందండి కవిత. వసంతం, క్రోధి సంవత్సరము, వైరుధ్యాలను మరచి తమ ఆంతర్యాలను పంచుకోవడం, ఇది చాలా గొప్ప కవిత. ఓకే అండి, ఇవాళతో మన కవులంతా తమ కవితలను చదివారు. చదవని వారిని కవితలను నేను చదివాను. అయితే ఇప్పుడు మనం స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి చెప్పుకొని సభను ముగించేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రైహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.